తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఫేమ్ బుక్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్. కేవలం ఆ మాట చెప్తే మాత్రం సరిపోదు. అప్పటి నుంచి పరిచయం ఉన్న వారంతా తనని తెలుగు కమల్ హాసన్గా పిలుస్తుంటారు. ఎట్ ద సేమ్ టైం విఠలాచార్య సినిమాలు, జానపద కళాకారుడు లేకుంటే జానపద హీరో అనగానే కనిపించే రూపం మనతో పాటుగా ఉంది. ఎవరిదో గుర్తుపట్టారు కదా? ఎస్, మనతో పాటుగా ఉన్నారు నరసింహరాజు గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా. సో ఇన్నేళ్ల నుంచి, ఆల్మోస్ట్ మీ 50 ఏళ్ళు, అంటే నేను 50 ఏళ్ళు అన్నాను, ఇన్నేళ్ల నుంచి చూస్తూ ఉన్నప్పుడు అదే నరసింహరాజు గారు, అదే విఠలాచార్య సినిమాలో కనిపించినటువంటి ఆర్టిస్ట్, హీరో, జానపద కథానాయకుడు అలాగే ఉన్నారు ఇప్పటిదాకా. మీరు అసలు అలాగే ఎలా ఉన్నావమ్మా? ఇవన్నీ తెలగాయినాయి కదా. కొంచెం నుదురు పెరిగిందేమో, అక్కడ కొద్దిగా ఊడిపోయాయి కానీ జగన్మోహినిలో కూడా ఓన్ హెయిర్ అప్పుడంతా ముందుకుండేది, అది కొంచెం ఇది వెనక్కి వెళ్ళింది అంతే. అలా ఎలా అసలు? అదే కొంచెము మంచి అలవాట్లు ఉండటం వల్ల కొంచెం ఎక్కువ కాలం లైఫ్ ఉంటుందని. ఏం చేస్తారు? అండ్ నేను వెజిటేరియన్. దగ్గర అన్నీ దురలవాట్లు అనేవి ఏమీ లేవు. సో వర్క్ చేసుకోవటం, హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటాను. సో అదొక సంతోషం మనసులో ఉంటుంది. అదొక సంతోషం వల్ల అలా ఉంటుంది. ఫిగర్ కూడా మనం కూడా అలా ఉంటాం. ఎక్సర్సైజులు, వాకింగ్లు వాటికి టైం ఉండదమ్మా. ఇప్పుడు నేను నెలకి దగ్గర 23 రోజులు పనిచేస్తాను. గత 8-9 సంవత్సరాల నుంచి తమిళ్లో సన్ టీవీ, విజయ్ టీవీ అండ్ జీ తమిళ్ ఛానల్స్లో నేను సీరియల్స్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఆల్ మన తెలుగులో హిట్ అయినటువంటి మంగమ్మ గారు మనవరాలు, తర్వాత సింధూర్పు అంటే ఏంటో, ముద్దమందారం, ఆడదే ఆధారం, ఇటువంటివన్నీ తమిళ్లో నేనే చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు నాది తమిళ్లో సూపర్ హిట్ అయింది ఇప్పుడే ఒక 3 వారాల కిందట సన్ టీవీలో మరుమగళ్ళు. అది తెలుగులో తీస్తున్నారు. ఆ ఆఫర్ నాకు ఇచ్చిన నేను చేయలేని పరిస్థితి. ఎందుకంటే టైం అడ్జస్ట్ అవ్వటం లేదు. నా క్యారెక్టర్ వేరే ఎవరో చేస్తున్నారు, తెలుగులో జెమిని తీస్తున్నారండి. సో వర్క్ ఉండటం వల్ల ఆ హ్యాపీనెస్తో మనలో బ్రైట్నెస్ ఉంటుంది, అలాగే ఉంటుంది. అయితే వ్యూవర్స్కి నేను ఒక మాట చెప్పాలి. మనం నరసింహరాజు గారి ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కాఫీ తాగుదాం అనుకుంటే కాఫీ కూడా వద్దన్నారు. అట్ ద సేమ్ టైం వాటర్ కూడా నేను తాగను అంటున్నారు. ఏంటిది కాఫీ తాగకపోవడం, మంచినీళ్ళు కూడా బయట తాగకపోవడం? ముందు నుంచి బిస్లరీ వాటర్ తాగుతాను. ఇంటి దగ్గర నుంచే షూటింగ్ వెళ్ళేప్పుడు 2 లీటర్స్ పట్టుకెళ్తాను. రోజు 2.5 లీటర్స్ తాగుతాను. అది మినిమం 2.5, మోర్ దాన్ 2.5 తాగాలి ప్రతి వ్యక్తి కూడా. కాఫీ టీ అంటారా, నాకు మొదటి నుంచి అలవాటు లేదండి. అవునా? ఎప్పుడైనా నిద్ర వస్తుంది అంటే ఆ వేడి నీళ్ళు లేక ఏదో ఇది తీసుకోవటమే కానీ రేర్. అది కూడా షూటింగ్ టైంలో నిద్ర వస్తే తాగుతాను, లేకపోతే అది కూడా తాగను. అసలు మామూలుగా మందు తాగే అలవాటు, సిగరెట్ తాగే అలవాటు అసలు అవన్నీ లేవు, ఎప్పుడు నాకు లేవు. ఫిల్మ్ ఇండస్ట్రీలో బోల్డని పార్టీలు అంటారు, లేకుంటే వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది అనుకున్నప్పుడు నాకు అంత వర్క్ లోడ్ ఎక్కువైపోలేదు, నాకు అంత ఫ్రెండ్షిప్ లేవు, పార్టీస్కి వెళ్ళే అంత ఫ్రెండ్షిప్ లేదండి నాకు. నేను ఎవరితోని అక్కడికక్కడ షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ కలిసినప్పుడు స్నేహంగా ఉండటమే, తర్వాత వారితో కలవటము అవి ఆ టైము ఉండదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎవరి దగ్గరికి, ఏ పార్టీ. అదే నాకు మైనస్ కూడా, నా లైఫ్లో మైనస్. ఎందుకంటే పిఆర్, పబ్లిక్ రిలేషన్ లేకపోవటం అనేది ఒక డిసడ్వాంటేజ్ నాకు. సో మనవాడు అని చెప్పుకోవటానికి నాకు ఎవరు లేరు. గుర్తుకొచ్చి 10 మందితో మనం కలిసిమెలిసి ఉంటే అరే మనవాడు ఉన్నాడు కదా, ఆయనకి వేషం ఇవ్వాలి అని అంటారు. కానీ నేను గుర్తురాను, ఎందుకంటే వారితో ఎప్పుడు నేను కలవటము అటువంటిది ఏమీ. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఇటువంటి వారితో నేను ఎప్పుడు కలవటము, ఫోన్లు చేయటము ఇటువంటిది ఏమీ లేదండి. ఎవరైనా ఎప్పుడైనా గుర్తుకొస్తే అనుకోకుండా అలా కొంతమంది ఇచ్చేవారు. ఎలా అయితే అంత పెద్దగా క్లోజ్ ఫ్రెండ్స్ అని లేరో అలాగే శత్రువులు కూడా లేరు కదా? శత్రువులు అసలు లేరు నాకు. ఎందుకంటే నేను ఎవరిని ఏమీ అన్ను. ఎదుటి వారిది తప్పు అయినా నేను తప్పులు చేయటం మానవ సహజం.
అది ఏదో తెలియక అన్నారు, లేకపోతే తెలియక జరిగింది ఇది అనుకుంటాం. సో అటువైపు మీరు చెప్పినట్టుగా ఇది ఒక బలహీనత అనుకున్నప్పటికీ కూడా శత్రువులు లేకపోవడం అనేది స్ట్రాంగ్నెస్ కదా అక్కడ. తప్పకుండానండి, శత్రువులు ఉండకూడదు. ఎందుకంటే మనం ఈ లోకానికి ఊరికే చూడటానికి వచ్చాం జర్నీలాగా. 50 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ 90 ఇయర్స్ వరకే లైఫ్. అది ఎంతసేపు అయిపోతూనే ఉంటుంది. బర్త్డే వచ్చిందంటే నాకు బాధగా ఉంటుంది. ఎవరి బర్త్డే అన్నా చెప్పాలి అంటే వాళ్ళకి విషెస్ చెప్పాలి పక్కనే అంటే అందరూ చెప్పి బాధగా ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్ లైఫ్ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారే, జీవితం ఎండ్ అయిపోతుంది కదా, దానికి ఇంత హ్యాపీగా ఉంటున్నారు. 1 ఇయర్ మనం ముందుకు వెళ్ళిపోయాం అనేది నాకు వస్తుంది, ఏదో బాధ కలుగుతుంది. ఇప్పుడు మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోరు అసలు? బర్త్డే అసలు చేసుకోండి, ఎవరైనా ఫోన్ చెప్పడం కూడా, విష్ చేస్తే ఎవరికి చెప్పడం కూడా, ఎవరికో కానీ తెలీదు, చాలా మందికి తెలీదు. విష్ చేస్తే తప్పకుండా రిసీవ్ చేసుకుంటానండి. నేను ఆశించను కూడా పెద్ద, అదే ఫీలింగ్ చెప్తున్నాను కదా. అయితే ఇప్పుడున్న కాలంలో ఒక పబ్లిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి, ఒక నెట్వర్క్ని మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ప్రతిసారి టచ్లో ఉండాలి, పండగ వచ్చినా, బర్త్డే వచ్చినా, మ్యారేజ్ యానివర్సరీ వచ్చినా వాళ్ళకి విష్ చేయాలి, ఇలాంటివన్నీ సోషలైజింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అంటున్నారు. ఉండాలండి, తప్పకుండా ఉండాలి, తప్పకుండా. మా ఇంట్లో నా వైఫ్, నా డాటర్, వీళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్లో ఉన్న 30 ఫ్యామిలీస్తో చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళందరూ రోజు ఏవేవో పంపిస్తారు. చిన్న కష్టం వచ్చిందంటే అన్నిటికీ వాళ్ళు 2 నిమిషాల్లో వస్తారు. ఉండాలి. కానీ మరి నా అలవాటు ఏంటంటే ఇప్పుడు నేను వెళుతున్నాను, అది నా అపార్ట్మెంట్ వరకు కేవలం లిమిట్ అయిపోయింది. ఎందుకంటే ఒక 30 ఫ్యామిలీస్ ఉన్నారు, దాంట్లో ఒక 26 ఫ్యామిలీస్ వరకు తప్పకుండా పలకరిస్తారు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నిటికీ వాళ్ళు ముందు ఉంటారు, మాకంటే ముందు. ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే మా కష్ట సుఖాలన్నీ చూస్తూ ఉంటారు. సో అందుకని వారి మీద, అరే మమ్మల్ని ఇంతలా కాపాడుతున్నారే అని వారితో మాత్రమే నాకు అనుబంధం. సో మిగతా దినచర్య, మనకి షూటింగ్లు ఉన్నప్పుడు వాటర్ ఎలాగో మీరు తీసుకెళ్తుంటారు, దాంతోపాటుగా తీసుకునే దాని మీద కూడా వాట్ యు ఈట్ అనేదే కనిపిస్తూ ఉంది కదా. మీరు ఏం తింటారో మీరు అలాగే ఉంటారు అంటారు. సో సాత్విక ఆహారమే తింటారు, కాకపోతే తీసుకోవాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, లిమిట్ అనేది ఉంటుంది, ఏది అవాయిడ్ చేయాలనేది ఉంటుంది. డాక్టర్లు కూడా చెప్తుంటారు మీరు ఏదైతే అవాయిడ్ చేస్తున్నారో అదే మీ హెల్త్కి మంచిది అనేది చెప్తుంటారు కదా. నేను ఫ్రూట్స్ ఎక్కువ తింటానండి. షూటింగ్లకు వెళ్ళటం వల్ల పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను, ఫ్యామిలీ ఉండరు కాబట్టి నేను బయటే తినాలి అవి. సో అందుకని ఎక్కువగా పెరుగన్నం తింటాను, ఏదో సాంబార్ అన్నం తింటాను అంతే. ఈవినింగ్ ఏదో చపాతీ, 1-2 చపాతీ తింటాను. ఫ్రూట్స్ మీద ఎక్కువ ఆధారపడతా, బయట ఉంటాను కాబట్టి. సో నాకు షూటింగ్ నైట్ టైం నాకు నా పక్కనే నేను ఉన్నటువంటి పక్క స్ట్రీట్లో మాకు బ్రాహ్మిన్స్ మెస్ ఒకటి ఉంది, అక్కడ చాలా హోమ్ ఫుడ్లా ఉంటుంది. సో నాకు టిఫిన్ ప్రాబ్లం లేకుండా ఇంట్లో చేస్తున్న విధంగా అది నాకు ఇస్తూ ఉంటారు వాళ్ళు. నైట్ లేట్ అయినా 10 గంటలకి నాకు ఇస్తూ ఉంటారు. ఎక్కువగా ఫ్రూట్స్ మీద, డ్రై ఫ్రూట్స్ మీద ఆధారపడి ఉంటాను. అందుకని పెద్దగా ఏమీ డిఫరెన్స్ తెలియటం లేదు. 72 ఇయర్స్, అందులో 50 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీనే, అందులో డిఫరెంట్ షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఒక్కోసారి టైంకు తినకపోవచ్చు, డే నైట్ షెడ్యూల్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేసేవాడు? నైట్ వర్క్ చేసే అంత బిజీగా ఇప్పుడు లేము. జస్ట్ మార్నింగ్ నుంచి నేను 4 o'clock లేస్తాను. లేచి లైట్గా అన్నీ చేసి 6:30 అట్లా నన్ను తీసుకెళ్ళడానికి బండి పంపిస్తారు, వెళ్తాం. 9 o'clock వదిలేస్తారు. 9 o'clock తర్వాత వచ్చి 10-10:30కి నిద్రపోతాం. కొంచెం ఇప్పుడు వయసు రీత్యా నిద్ర సరిగా పట్టడం లేదు, అందుకే కొంచెము ఇవన్నీ రావటం. కానీ వర్క్ ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. అందులో నాకు అప్పట్లో పెద్దగా వర్క్ ఉండేది కాదు. ఇప్పుడు అనుకోకుండా ఈ 7-8 సంవత్సరాల నుంచి నాకు మంచి వర్క్, నేను చేయలేనంత వర్క్ చాలా ఆఫర్స్ నాకు వస్తూ ఉంటాయండి. అయినా అంత అవసరం లేదని దాంట్లో సెలెక్ట్ చేసుకుని నేను చేసుకుంటూ విత్ మై ఫ్యామిలీ వెరీ హ్యాపీ అని. దేవుని నమ్ముతారా? తప్పకుండా నమ్ముతాను. పూజలు అంటే ఎప్పుడూ నేను దేవుడి దృష్టిలోనే ఉంటాను. అందుకని స్పెషల్గా పూజ నేను చేస్తాను ఎవ్రీడే. నేను గులాబీ పూలు అవి నా పక్కనే అన్నీ, అది నేనున్న మెయిన్ రోడ్లో అన్నీ ఉంటాయి. నేను ఖాళీగా ఉంటే డెఫినెట్గా పువ్వులు తెచ్చి ప్రతిరోజు పెడతాను. 2-3 రోజులు షూటింగ్ లేకపోతే దేవుడికి పెడతాను. అంటే అలంకరణ నాకు ఇష్టం. దేవుడు తీసేసుకుంటాడని మనం పెట్టామని కాదు, అలంకరణ ఇష్టం. దేవుడు అంటే ఎవరో అని చెప్పలేం. ఎందుకంటే రాముడు, కృష్ణుడు, జీసస్, బుద్ధుడు అందరూ కూడా దేవుళ్ళు అని ఒక్కొక్క మతం వాళ్ళు అలా అంటారు.
వారందరూ కూడా మనుషుల కింద పుట్టి అనేక అవస్థలు పడి, రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు, కృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, అదేవిధంగా జీసస్ ఎన్ని కష్టాలు పడ్డారు చివరిని కూడా. సో వీరందరినీ దేవుడని అందరూ పూజిస్తూ ఉంటారు. నాకేంటంటే వీరందరూ వచ్చారు దేవుని రూపంలో, కానీ దేవుడు అనేవాడు ఎవరో ఉన్నారు, ఏదో శక్తి ఉంది, అది మనం ఎవరో చూడలేదు, ఎవరన్నా చూసారేమో కూడా తెలియదు, చూడలేదు. కాబట్టి ఆ కనిపించని అదృశ్య శక్తికి తప్పకుండా మనము ప్రతిరోజు నమస్కరించాలి. అదేవిధంగా మనము మన యొక్క విధి అంటే మనం చేసే పనులు, న్యాయం, వృత్తి ధర్మం, ఆ వృత్తి ధర్మం పాటించి ఆ టైం మెయింటైన్ చేసి ఎదటి వాళ్ళకి కష్టం కలగకుండా నష్టం కలగకుండా మనం పనిచేస్తే మనుషుల రూపంలో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనకు ఫుల్గా వర్క్ ఉంటుంది. మనకు ఫుల్గా వర్క్ ఉంటే మన వెనకాల కుటుంబం హ్యాపీగా ఉంటారు. సో ఇప్పుడు దేవుడితో పాటుగా కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతారు మీరు? తప్పదమ్మా, ఆలోచిస్తే అంతే కదా. అందరూ వస్తున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, మరి ఏమీ పట్టుకెళ్ళటం లేదు ఎవరు. మరి ఎందుకు ఈ కక్షలు అవి ఎందుకో అర్థం కాదు, ఎందుకు ఈ ఆస్తులు అవి ఎందుకో అర్థం కాదు. అందుకని తప్పకుండా మనం నమ్మాలి. ఏదో అదృశ్య శక్తి ఉంది, అది దేవుడు అవనివ్వండి ఏమవనివ్వండి తెలియదు. కళ్ళకి ఈ ప్రకృతి అంతా కనిపిస్తుంది, అంటే సూర్యుడు అవనివ్వండి, మనకు వాయువు, పీల్చే గాలి, ఆక్సిజన్ అంతా వాయువే కదా. అలాగే భూమి మీద ఉన్నాము, అనేక మండలాలు, ఆ మండలాలు భూమి మీద ఉన్నాము, మిగిలిన మండలాల్లో ఏముందో మనకి తెలియదు. ఇదంతా తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరికీ అర్థం కానిది, కొన్ని వేల ఏంటి లక్షల సంవత్సరాల నుంచి అర్థం కాని విషయం ఇది. అందుకని మనం అది కనిపెట్టలేము. సో అది నమ్మి మనకి జన్మించినందుకు మంచిగా ప్రవర్తించి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదరించి, వాళ్ళ కష్టం మన కష్టం, మనం కష్టంలో ఉండే వాళ్ళకి కష్టం తీర్చలేము, వాళ్ళ కష్టం. అవును. ఏం చేయగలమో అది మనం చేస్తే మన జన్మ సార్థకం అవుతుంది. అయితే ఇప్పుడు దేవుడు, కర్మ సిద్ధాంతం ఇవన్నీ నమ్మిన తర్వాత దయ్యాలు ఉన్నాయన్నది కూడా నమ్ముతారా? ఏమోనమ్మా, దెయ్యాలు ఉన్నాయని నేను ఎప్పుడు చూడలేదు, నాకు ఎప్పుడు కనిపించలేదు. చాలామంది పల్లెటూరులో కూడా, మేము పల్లెటూరులో ఉన్నప్పుడు ఏదో చీపురు కట్టలతో కొట్టడము, దెయ్యం పట్టడము, అరవటము, మళ్ళీ తగ్గిపోయిందంటాం, కొట్టిన వెంటనే ఇట్లా ఉన్నాయి. సినిమాల్లో పనిచేసాము. అదే ఆ చాలా సినిమాల్లో, దెయ్యాల సినిమాల్లో నేను పనిచేశాను, కానీ నేను ఎప్పుడు చూడలేదండి. ఒంటరిగా కూడా పెద్దగా నేను ఇప్పుడు ఒంటరిగానే ఉంటాను ఇక్కడ, నాకు భయమని అనిపించలేదు, అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాలేదు. కళలు వస్తూ ఉంటాయి, ఆ కళలు అసలు మనకు సంబంధం లేనివి ఏవో వస్తూ ఉంటాయని మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. వాటి అర్థాలు అవి ఏమన్నా ఉంటాయి ఏదో కూడా తెలియదు. పాములు కనిపిస్తాయి, ఏదో కొండలు ఏవో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు విఠలాచార్య గారి సినిమాల్లో చాలా వరకు దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, ఆ కాళ్ళు ముందుకున్నాయా వెనక్కున్నాయా, తెల్లటి ఆకారంలో జుట్టు విరబోసుకొని ఇవన్నీ కనిపిస్తున్నాయి. మీరు చేసిన మెజారిటీ సినిమాల్లో, అంటే ఆ టైంలో వచ్చిన, ఆ కాలంలో వచ్చిన, పల్లెటూరులో మరి అవే చెప్తారు కదా. విఠలాచార్య గారు తీశారు అంటే ఆయన కూడా విని పుస్తకాల్లో చదివి, చందమామ, బాలమిత్ర ఇటువంటివి చదివి, దెయ్యాలనేవి ఇలా ఉంటాయి, పాదాలు ముందుకుంటాయి, వేళ్ళు వెనక్కు ఉంటాయి, ఇలా నడుస్తాయి, తెల్లగా ఉంటాయి, అట్లా అని అవన్నీ చదివాము కదా. విఠలాచార్య సినిమాలో నాకు ఇప్పటికే జగన్మోహిని అనుకుంటాను కదా, పొయ్యిలోనే ఇలా కాళ్ళు పెట్టి వంట చేయడము అనేది, ఇవన్నీ కూడా అసలు ఆ థాట్ ఎలా వచ్చేది, ఏం చేసేవాళ్ళు ఆ టైంలో? మీరేం అడిగేవాళ్ళు ఆయన్ని, నిజంగా ఇలా ఉంటాయా? లేదండి, మేము ఎప్పుడు అడిగేవాళ్ళం కాదు. ఎందుకంటే ముందు పుస్తకాల్లో చదివాం కదా దెయ్యాలు ఉంటాయని. సో దెయ్యాలు లేవని మనం చూడలేదు, మనకు కనిపించలేదు. అందరికీ కనిపించవు అవి, ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి కనిపిస్తాయట. అందుకని ఉన్నాయా అంటే లేవని చెప్పలేము, ఉన్నాయంటే ఉన్నాయని చెప్పలేము, మనం చూడలేదు కాబట్టి. లేవా అంటానికి ఇంకొకళ్ళు కనిపించిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఉన్నాయని అనుకోవాలి. అయితే విఠలాచార్య గారి సినిమాల్లో ఎంత అయితే ఇవన్నీ దయ్యాలు ఇవన్నీ అనుకుంటామో, జానపద గాథలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. జానపద కథానాయకుడు నరసింహరాజు గారు అనగానే అలా ఒకటి ఫిక్స్ అయిపోయింది కదా, విఠలాచార్య సినిమా అనగానే ఇలా ఫిక్స్ అయిపోయింది. ఆ టైంలోనే మీరు సూపర్ హిట్ హీరో అక్కడ. జానపద చిత్రాలు అంటే మీరే కనిపించేవాళ్ళు. మీతో పాటుగా కాంతారావు గారు కూడా, కత్తి యుద్ధం కాంతారావు, జానపద కళాకారులు, ఎలా ఉండేది ఆ టైంలో? కాదండి, అంటే రామారావు గారు
రామారావు గారు ఫస్ట్ చేసేవారు, తర్వాత కాంతారావు గారు చేసేవారు. వారు చేసినప్పుడే నాకు విఠలాచార్య గారు అవకాశం ఇచ్చారు. నాతో తీసిన తర్వాత ఇంకా వారెవరూ చేయలేదండి. రామారావు గారు ఒక్కటి చేశారు, సింహబలుడు అని ఒక్కటి చేశారు. కాంతారావు గారు హీరోగా చేయలేదు. కాంతారావు గారు పొజిషనే నాకు ఇచ్చారు విఠలాచార్య గారు. అవును. సో నా బిహేవియర్ ఈ సినిమాల్లో ముఖ్యంగా, సినిమాల్లోనే కాదు ఈవెన్ రాజకీయాల్లో కూడా ముఖ్యంగా బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుందండి. బిహేవియర్ బాగున్నట్టయితే పెద్దవాళ్ళు మనల్ని ఆదరిస్తారు. సో నా బిహేవియర్ ఎలా ఉండాలి ఏంటనేది నా అనుభవం ద్వారా నేను డే బై డే నేను నేర్చుకోవటం వల్ల, నా బిహేవియర్ వల్ల విఠలాచార్య గారికి వారు తీసిన అన్ని పిక్చర్లు నేనే చేశాను హీరోగా. అంటే నా బిహేవియర్ వారికి నచ్చింది. నా టైమింగ్ అవ్వనివ్వండి, నేను చేయటం, నా విధేయతగా ఉండటం. సో వారు అన్ని పిక్చర్లు, జగన్మోహన్ తర్వాత గంధర్వ కన్య, నవమోహిని, మోహిని శపథం, ఇలాంటివన్నీ. అదేవిధంగా పక్కన వారి శిష్యులైనటువంటి పింజల సుబ్బారావు గారు 1 సంవత్సరంలో 3 సినిమాలు, త్రిలోక సుందరి, లక్ష్మీ పూజ, మహాశక్తి, ఇటువంటివన్నీ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ జయలలిత గారు, వాణిశ్రీ గారు తప్ప మిగిలిన అందరు హీరోయిన్స్తో, జయసుధ గారు, లత గారు, మంజుల గారు, మాధవి గారు, కవిత, ప్రభ, అందరితో కూడా నేను వర్క్ చేశా హీరోగా. వారందరూ హీరోయిన్స్గా ఉండేవారు. సో బిహేవియర్ వల్ల కూడా నాకు దగ్గర 100 మూవీస్ చేశానండి. బిహేవియర్ వల్ల అందరూ ఇచ్చారు. నేను వారితో స్నేహం లేకపోయినా సో ఈ వేషానికి వారు బాగుంటారు. ఇక ఏంటంటే నాకు అవకాశం జగన్మోహన్లో ఇచ్చారు కాబట్టి నేనే అన్నీ చేయటం వల్ల నేనే కథానాయకుడిని, ఈయనొక్కరే రాజకుమారుడు అని అనుకోవటమే తప్పదా. మిగిలిన ఎవరికిచ్చినా బాగుంటారు కదా. ఎవరికిచ్చినా ఆ వేషం వేసుకుని అలా విగ్గు పెట్టుకుని అటు ఉంటుంటే కొంచెం బాడీ అది ఉన్నవాళ్ళు చక్కగా ఉంటారండి. అవకాశం ఎవరికి ఇవ్వకుండా నాకే విఠలాచార్య గారు, మిగిలిన ప్రొడ్యూసర్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో విఠలాచార్య గారు, నేను ఇండస్ట్రీలో ఇప్పుడు తమిళ్లో చేస్తుంది, నేను తమిళ్ సీరియల్స్ గురించి చెప్తారు, జగన్మోహిని గురించి చెప్తారు. విఠలాచార్య గారు హీరో, జగన్మోహిని గురించి ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పటికీ నన్ను నిలబెట్టిందంటే విఠలాచార్య గారు, జగన్మోహిని మెయిన్ అండి. సో సోషల్ పిక్చర్స్లో దాసనారాయణరావు ఇచ్చినటువంటి తూర్పు పడమర, కన్యాకుమారి, ఇది ఎక్కడ న్యాయం వారు ఇచ్చిన. సో ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన నవశక్తి ప్రొడక్షన్స్, బివి ప్రసాద్ గారు డైరెక్టర్, వారు ఇంట్రడ్యూస్ చేశారు నన్ను ఆ కంపెనీ ద్వారా. సో వారి పుణ్యాన్ని ఇప్పటికీ నేను 53 సంవత్సరాలు, మీరు చెప్పినట్టు 53 ఇయర్స్గా, 69లో వెళ్ళాను ఇండస్ట్రీకి, 53 ఇయర్స్గా నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. సో అప్పటికంటే ఇప్పుడు మేము చాలా హ్యాపీ. ఎందుకంటే హెవీ వర్క్ కాబట్టి, అంటే హ్యాపీ అంటే మనకి అత్యాశ లేదు కాబట్టి, నాకు ఇంత రావాలి, నాకు నేను ఇలా ఉండాలి, నా వెనకాల ఇలా ఉండాలి, నాకు ఇన్ని బిల్డింగ్లు ఉండాలి, ఇటువంటి అత్యాశ లేదు. ఈవెన్ ఆశ కూడా లేదు నాకు. అత్యాశ మాట అటు ఉంచండి, ఆశ కూడా లేదు. భగవంతుడు ఎలా నడిపిస్తే అలా. రాత్రి పగలు లాగా, పగలంటే బ్రైట్నెస్, తప్పకుండా రాత్రి అవుతుంది, చీకటి అవుతుంది. సో జీవితంలో ప్రతి వాళ్ళకి పగలనే బ్రైట్నెస్ ఉంటుంది, జీవితం హ్యాపీగా ఉంటారు. కష్టం అనేది వస్తుంది రాత్రి సమయంలో. మనం పూజించకపోయినా మళ్ళీ భగవంతుడు మళ్ళీ ఏ విధంగా తెల్లవారుతుందో ఆ విధంగా తెల్లవారి మళ్ళీ బ్రైట్నెస్ వాళ్ళ జీవితాల్లో వస్తూ ఉంటుంది. అట్లా ఇవన్నీ తెలుసుకుని అందరూ బాగుంటే అసలు భూమి మీద కష్టం అనేదే ఉండదండి. ఉన్నవాళ్ళు, డబ్బున్నవాళ్ళు మంచి మనసుతో, ఎక్సెస్ డబ్బుని ఏం చేసుకుంటారు? ఏం చేయలేరు కదా. మీరు తినేది నేను కొంచెం ఎక్కువ తినొచ్చు, లేకపోతే కొంచెం 2-3 కర్రీలు చేసుకోవచ్చు, అంత చేసుకోవచ్చు. కానీ మీరు అంతకంటే ఎక్కువ తినలేము కదా. సో మిగిలినంతా ఏముందండి, మిగిలినంతా ఎవరో ఏమి పట్టుకెళ్ళలేము. సో మన పక్కోడు కూడా బాధ ఉంది అంటే వాళ్ళని చూసినట్టయితే అసలు ఈ భూమి మీద మనిషికి కష్టమే ఉండదు. ఈ మనుషులు కూడా ఇతర జీవుల గురించి భగవంతుడు ఇస్తున్నది సరిపోదు అన్నట్టుగా ఎన్నో వెజిటేరియన్ అనేక కూరలు, కూరగాయలు, పళ్ళు అనేకమైన ఇస్తూ ఉంటే ఇవన్నీ వీటితో పాటు ఇంకా జీవుల్ని, నోరు లేని జీవాలని హింసించి కోసేసి వాటన్నిటిని తినటం కూడా అంత నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే మనకు లేకపోతే మనం తిన్నాం, ఏమీ దొరకని చోట అప్పుడు ఒక జీవిని కోసి తిన్నాము అంటే బ్రతకటం కోసం అది కూడా తప్పే. పోతే పోయామని తినకూడదు, దాన్ని ఆదరించాలి. కానీ అటువంటి సమయంలో తిన్నామంటే ఒక అర్థం, సరదా కోసం, ఫంక్షన్ కోసం
గొప్ప కోసం నోరులేని జీవాలను అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటే వాటిని అయితే ప్రోటీన్స్ వస్తాయి అనేది కూడా ప్రోటీన్స్ ఎక్కువైతే యూరిక్ యాసిడ్ ఎక్కువయ్యి కాళ్ళు అయ్యి లావయ్యి నడవలేని పరిస్థితి వస్తుందండి. అది తెలుసా? ప్రోటీన్స్ ఎక్కువైతే మీకు ప్రోటీన్స్ కావాల్సిన వాటిలో కాదండి, అన్ని పెసలు రాత్రి నానబెట్టి ఈ రాత్రి నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తీసేసి దానిపైన ఉట్టి మూత పెడితే అవి మొలకలు వస్తాయి. ఆ మొలకలు తింటే మీరు 1/2 కిలో మటన్ తినడానికంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి. సో అట్లాగే బాదం పప్పు 4-5 బాదం పప్పు, వేరుశెనక్కాయలు ఎన్నో ఉన్నాయండి మనకి. ఎన్ని డ్రై ఫ్రూట్, ఖర్జూరం, ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటే బనానా, ఇవి మ్యాంగో టైంలో మ్యాంగో, బనానా, ఇవన్నీ ఎటువంటివి ఉంటాయండి, ఎటువంటి ఆహార పదార్థాలు. ముందు నుంచి మీరు తినకపోయేవాళ్ళ అసలు నాన్ వెజ్? నేను మానేశాను తెలుసుకుని. 40 సంవత్సరాల కిందట నేను ఫుల్ నాన్ వెజిటేరియన్. రాజులం కదా మేము, క్షత్రియాస్. సో విలేజెస్లో చేపల చెరువులు పాడుకుని వాటిలో ఉన్న చేపలన్నీ తెచ్చి మా మదర్ తినరు, నా డాటర్ తినరు. సో నేను ఆలోచన వచ్చి నేను ఇవన్నీ ఆలోచించి ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పేమో. నేను అది తప్పు అంటం లేదండి. నాకెందుకు వచ్చిన గొడవ మనుషులతో, ఎదుటి వాళ్ళు అని చెప్పడానికి. మీరు తింటుంటే తినకూడదు అని నేనేమన్నా చెప్పడానికి? మీ ఇష్టం మీది. నాకు అనిపించింది కాబట్టి నేను మానేశాను కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఫిల్మ్ షూటింగ్స్ లో కావచ్చు, ఇంకా మీరు రెగ్యులర్ సర్కిల్లో అయ్యేటువంటి ఫంక్షన్స్ లో కావచ్చు, అక్కడ ఎవరైనా నాన్ వెజ్ పెట్టారనుకోండి, పెట్టినా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. మీరు తినరు, పక్క వాళ్ళు తింటారు కదా. నేనేమనుకోను, ఏమనుకోరు, ఏం సలహా కూడా ఇవ్వను. తినకూడదు అది ఇది కూడా నేను చెప్పను. ప్రపంచం జరుగుతుంది. ఎందుకంటే మరి పుణ్యాత్ములు పాపాత్ములు ఉంటారు కదమ్మా. ఏది చేస్తే పాపమో ఏది చేస్తే పుణ్యం. అందుకే అందరూ పుణ్యాత్ములు అయిపోతే ఎలా, అందరూ పాపాత్ములు అయిపోతే ఎలా? పుణ్యాత్ములు ఉంటారు. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలంటారు. సృష్టి మెయింటైన్ చేస్తుంది, ఆ థాట్ రానివ్వదు. కొంచెం మంచివాళ్ళు మరి గత జన్మలు అవి ఉన్నాయో లేదో నాకు తెలీదు. గత జన్మలు అవి ఉంటే మరి కిందటి జన్మ కంటే ఏదన్నా మంచి చేసి ఉంటే నెక్స్ట్ జన్మ ఏదన్నా మంచి మీరు అనుకుంటారా? మీకు ఆ నమ్మకం ఉందా? నాకు అసలు మళ్ళీ జన్మ అనేది వద్దని దేవుణ్ణి నేను కోరుకునేది. ఎందుకంటే ఏ జన్మ ఇచ్చినా కష్టమే. భూమి మీద ఏ జన్మ ఇచ్చినా ఆ చిన్నప్పుడు పాపం తల్లిదండ్రులు కష్టపడి అవి జంతువులా ఉండేవంటే పెంచడం కోసం వాళ్ళు నానావస్థలు పడి పెంచుతాం. పెంచేసరికి మనం పెద్దవాళ్ళే అసలు తల్లిదండ్రుల జోలికి వెళ్ళాం, వాళ్ళు చూడం. మరి చాలా కష్టం కదా. వాళ్ళ జీవితం అంతా మనకిస్తే తల్లిదండ్రులను చూడకుండా ఎంతమంది అనాథాశ్రమాల్లో పెడుతున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రుల్ని. కనీసం వాళ్ళని దగ్గర పెట్టుకుని వాళ్ళు జీవితాంతం ఎంత బాగా చూడాలి మనల్ని చూస్తున్నటువంటి వాళ్ళని, అన్నీ అర్పించిన వాళ్ళని. సో ఒక నమ్మకం అనేది ఉంటుంది కదా, గత జన్మలో మనం ఏదో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో మనుషులుగా పుడతారు అనేది కూడా ఉంటుంది. దాన్ని నమ్ముతారా మరి? నేను అసలు దేన్ని నమ్మరు అసలు? గత జన్మలు ఉంటాయని నేను నమ్మనమ్మా. గత జన్మ అనేది ఉండదేమో. అది ఏంటో ఈ సృష్టి అలా జరుగుతుందని తెలియదు. అంతే, వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయిన తర్వాత, గుండె ఆగిపోయిన తర్వాత ఇంకేమీ లేదు. ఇది కూడా ఏంటంటే కర్మలు అవ్వనివ్వండి లేకపోతే ఏమో తెలియదు. తల్లిదండ్రులు మనల్ని భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కష్టాలు పడి వాళ్ళ జీవితాలు అయిపోతాయి. మళ్ళీ మనం అలా తల్లిదండ్రులు అవుతాం. ఒక సర్కిల్ అది జరుగుతూ ఉంది. రాత్రి పగలు ఎలా వస్తుందో అలా జరుగుతూ ఉంది. సరే, ఇంక తప్పదు. ప్రాణం వచ్చిందంటే, పుట్టాము అంటే తప్పదు. అది ఏంటో తెలియదు కదా. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఇంకోటి వచ్చిందంటే మనకి ప్రీవియస్ జన్మ తెలియదు కదమ్మా. మనం ఏం చేసామో ఏమీ తెలియదు. అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, నాకు అత్యాశ లేదు, ఆశ అసలే లేదు ఇవన్నీ అన్నప్పుడు, ఇన్నేళ్ల నుంచి 53 ఏళ్ల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు యూజువల్గా ఎవరైనా ఆ కాలంలో అంత సూపర్ హిట్ హీరో అనుకున్నప్పుడు మా నెక్స్ట్ జనరేషన్, మా అబ్బాయి రావాలి, మా అమ్మాయి రావాలి, లేకుంటే మా వాళ్ళు రావాలి, మా ఫ్యామిలీలో వాళ్ళు రావాలనేది, మా పిల్లలు, మా అబ్బాయి రావాలని దగ్గర రాణా గారు, రాణా, దగ్గుబాటి రాణా, హైట్ గల్లా ఇదిగా ఉంటారు. రాణా గారే కదా ఆయన పేరు. దగ్గుబాటి రాణా ఆయనలా ఉంటారు. ఆయన కంటే ఇంకా ఫిజిక్ ఎక్కువ ఉంటుంది, అంత హైట్. అది ఆయన కెనడాలో ఉన్నాడు. కెనడా వాళ్ళకి ముందు చదువుకునే ముందు ఫీల్డ్కి వస్తా అన్నారు. నేను ఫీల్డ్లో ఉన్నటువంటి, సో ఇన్ని సక్సెస్ అవటం ఫీల్డ్లో చాలా కష్టం. ఇప్పుడు ఎందుకంటే దాసనారాయణరావు అన్నీ ఉండి కూడా వారి అబ్బాయిని పైకి తీసుకురాలేకపోయారు. అలాగే అనేక మంది ఆర్టిస్టులు, ఎంఎస్ నారాయణ గారు, ఇంకా అనేక మంది ఆర్టిస్టులు వాళ్ళ పిల్లలను తీసుకురావాలనుకున్నారు, రాలేకపోయారు. అలాగే డైరెక్టర్స్ కూడా
వారి కొడుకులను తీసుకురావాలనుకున్నారు, రాలేకపోయారు. సో ఇదేంటంటే ఆ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండి, ఇది కూడా అదృష్టం, లక్ కూడా ఉండాలండి. లక్ ఫేవర్ చేయాలి, మనం సిన్సియర్గానే ఉండాలి, లక్ కూడా ఫేవర్ చేయాలి. ఇక్కడ పాపం 20వ సంవత్సరంలో 16లో వచ్చి 60 years అప్పుడు కూడా ఇంకా అలాగే ఉన్నవాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేకుండా ఎంతమందో నేను చూశాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు 50 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు అలాగే ఏమీ లేకుండా అలాగే ఉండి పాపం ఇంకా అవుతాం అనుకునేవాడు. ఇవన్నీ చూసి భయం. సినిమా ఫీల్డ్ అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తున్నారంటే నాకు చాలా భయం. ఎన్ని అవస్థలు పడతారో, ఏం కష్టపడతారో, ఏం ఇది. తర్వాత ఇన్ని పడినా వాళ్ళకి అది దక్కుతుందో లేదో. సో దాంతో మా అబ్బాయి మంచి డాన్సరు, చాలా మంచి డాన్సరు, చాలా బాగా మంచి నటుడు. నేను కాదు. ఓ అవునా? అవునండి. ఎలా తెలుసు నటుడు మంచి నటుడు అని? వాడే అన్నాడు, డాడీ మీరు ఆర్టిస్ట్ కాదు, నేను ఆర్టిస్టు, చూడండి అని అని నవ్వాడు. ఇలా చూసేసరికి ఏడుస్తుంటే కళ్ళంట నీళ్ళు వచ్చేసింది. నేను గ్లిజరిన్ పెట్టుకున్నా రావు, పొడుచుకున్నా. సో డ్యాన్స్ అనేది అప్పట్లో చిరంజీవి వీళ్ళు ఎంట్రన్స్లో ఈ బ్రేక్ డాన్సులు చేయకముందు వాడు అప్పట్లో ఏదో బ్యాట్ ఇలా అని అవి చేసి, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటే నేను అన్నీ అబ్జర్వ్ చేస్తాను పక్కింట్లో అంకుల్ దగ్గర, అక్కడ అని ఈ క్యాసెట్ చూసి ఆ క్యాసెట్ చూస్తాను. సో నేను సినిమా ఫీల్డ్కి వస్తాను. భయం వేస్తుంది, నాకు వద్దు అనిపించింది. అయినా ఒక ప్రొడ్యూసర్ ఉన్నటువంటి పెద్ద ప్రొడ్యూసర్కి నేను ఫొటోస్ చూపించాను. మా అబ్బాయి అండి ఏదన్నా సీరియల్లే వాళ్ళు తీస్తున్నారు అప్పట్లో, సీరియల్లో హీరోగా ఏదన్నా ఛాన్స్ అంటే పిలవలేదు. వాళ్ళు చూశారు, మీ అబ్బాయి అని తెలుసు, మా అబ్బాయి అని తెలుసు, పిలవలేదు, ఎవరికో ఇచ్చారు. ఆ అబ్బాయి అసలు బాగోడు. అటువంటిది ఆ అబ్బాయికి వేరే అబ్బాయికి ఇవ్వటం జరిగింది. ఓ ఎందుకు ఇవ్వలేకపోయారు, వారికి ఎందుకు ఇచ్చారు? వారికంటే వీడు పెద్ద ఆర్టిస్టు, ప్లస్ పేరు నరసింహరాజు గారు అబ్బాయి అని తెలుసు. సో ఇన్నున్నా ఇవ్వలేదు అంటే ఇది అదృష్టం ఉండాలి, బిహేవియర్ ఉండాలి, రావచ్చు రాకపోవచ్చు. అందుకని వద్దని బాబు, నేను ఎన్నో కష్టాలు పడి ఏదో ఇప్పుడు పేరు ప్రతిష్టలు తప్ప ఆర్థికంగా ఆహాని ఎదగలేకపోయాను, అది ఎందుకు ఏదైనా ఉద్యోగం చేసుకోమని చెప్తే ఆయన వెంటనే పెట్టుకుంటే మలేషియాలో జాబ్ వచ్చింది. అక్కడి నుంచి కెనడాలో ఏదో రాసుకుంటే కెనడాలో ఆయన ఇప్పుడు వెల్ సెటిల్డ్ అండి. మా అబ్బాయి వెల్ సెటిల్డ్. అంత ఇమ్మీడియట్ గా అలా యాక్సెప్ట్ చేసేసాడు? మీరు అంత కన్విన్సింగ్ గా చెప్పారా మీ అబ్బాయి? చెప్పాను అన్ని. ఒకసారి అడిగాడు టక్కుని చెప్పేసారా? ఒకసారి అడిగాడు, సరేనా. అక్కడికి ఇప్పుడు తను ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా డ్యాన్స్లు అవి చేస్తాడు. అనేక మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ ఫంక్షన్స్లో, వాటిలో హీరో లాగానే. మా కోడలు కూడా చాలా మంచి అమ్మాయి. మా కోడల్లాగా అందరు కోడళ్ళు ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే ఆవిడ కూతుర్లాగా తల్లిదండ్రులు చూసుకున్నట్టుగా నన్ను నా వైఫ్ని చూసుకుంటుంది మా కోడలు. సో అందుకని అందరూ మా కోడల్లా ఉంటే బాగున్నాయి అని అనుకుంటా. అత్తమామలు కూడా అలాగే ఉండాలి కదా. కోడళ్ళు ఎలా ఉన్నారు? లేదండి, వాళ్ళ బిహేవియర్ని బట్టి వీళ్ళలో మార్పు వస్తుంది. ఒకప్పుడు వీళ్ళలో మార్పు రాకపోయినా మనం అలాగే చూసుకున్నట్టయితే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా వీళ్ళలో మార్పు వస్తుంది. అలా ఉండాలని కొంచెం కష్టమైన పని, చూద్దాం. అంత వెల్ సెటిల్డ్, కెనడాలో బాగుంది అనుకున్నప్పుడు ఇంకా నరసింహరాజు గారు ఆ ఇంట్రెస్ట్తో సినిమాలు సీరియల్ కంటిన్యూ చేస్తున్నారా? అంటే నేను కెనడా 2 సార్లు వెళ్ళటం జరిగింది. 3 months 4 months ఉండి రావటం అది జరిగింది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కెనడా అనేది మా అబ్బాయి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ప్రతిరోజు ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు ఫోన్లో వాట్సాప్ వీడియో కాల్స్ చూసుకుంటూ ఉంటాం, ఎదురుగుండా ఉన్నట్టే ఉంటుంది కాబట్టి మనకు ఆ బాధ లేదు. అవి లేకపోతే బాధ అని అనిపిస్తుందేమో. సో ఇప్పుడు పైగా ఈ వయసులో ఇంత బిజీగా ఇన్ని అవకాశాలు రావండి ఎవరికి. అటువంటిది నాకు రాని భాషలో, నాకు తెలిసిన భాషలో నాకెవరో తెలుగువారు ఇవ్వకపోయినా, నా టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా ఎవరు ఇవ్వకపోయినా, సో నాకు రాని భాషలో నన్ను నెంబర్ 1గా ప్రతి మెయిన్ క్యారెక్టర్ వస్తే నన్నే అడుగుతారు. ఖాళీ లేకపోతే నెక్స్ట్ చాయిస్ చూసుకుంటారు. కానీ 3 ఛానల్స్ కూడా నన్నే ఈరోజు 3 ఛానల్స్లో నావి 3 ఇప్పుడు మరుమగళ్ అనేది సన్ టీవీలో నెంబర్ 1గా వెళుతుందండి. సిరగడి కాసే అనేది విజయ్ టీవీలో వెళుతుంది 9 గంటలకి. అది తెలుగులో తీస్తున్నారు. తెలుగులో తీస్తూ నా వేషం నేను అడిగితే నాకు ఇవ్వలేదు. ఆయన ఓల్డ్గా ఉన్నారు. ఇక్కడ ఓల్డ్ క్యారెక్టర్. అప్పుడు మరి పిచ్చివాళ్ళ వికటన్ లాంటి టాప్ మోస్ట్ కంపెనీ నన్ను పెట్టి తీసి
ఇవాళ #1 విజయ టీవీలో #1 10కి పైన రేటింగ్లో ఇప్పటికీ వెళుతున్న సీరియల్లో నా వేషం నేను అడిగితే వాళ్ళని ఫోన్ చేసి అడిగితే ఏమండి అది తెలుగు నేను చేస్తాను ఖాళీగా ఉన్నా అంటే చూస్తాం సార్ చూస్తాం అని చెప్పి తర్వాత అడిగితే ఎవరో చెప్పారు ఇలా డిస్కషన్లో వచ్చింది ఆయన ఓల్డ్గా ఉన్నారు. సరే పర్వాలేదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు తెలియదు నాకు, నేను పట్టించుకోను ఇంకా. ఓకే. అప్పుడు నేను ఖాళీగా ఉన్నాను అందుకని నేను అడిగా. ఇప్పుడు నేను బిజీ. తర్వాత నన్ను జీ తమిళ్లోని స్టార్మాలో ఏదో అడిగారు. ఆ టైమ్స్ వాళ్ళు అడిగిన టైమ్స్కి నాకు కుదరలేదండి. ఎందుకంటే నేను అక్కడ ఒక 15 రోజులు 10 రోజులు నాకు అక్కడ వర్క్ దొరికితే అసలు నేను చెన్నై వద్దామని లేదు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం సరిగా ఉండదు. సో అక్కడ ఉన్నట్టయితే రోజు మార్నింగ్ వెళ్తే రాత్రి వచ్చి ఇంట్లో వాళ్ళని చూసుకోవచ్చు కదా, మనల్ని నమ్మిన వాళ్ళని. అవకాశం ఇవ్వటం లేదు నాకు. ఇప్పుడు తమిళ్ మీకు రాదా? అప్పుడు రాలేదా? ఇప్పుడు మొత్తం నేర్చుకుని మా ఇంట్లో అందరికీ వచ్చి నేర్చుకోలేదండి, నాకు రాదు ఎందుకో. ఇప్పుడు మాట్లాడడం, డైలాగ్స్ చెప్పడం, వాళ్ళ కమ్యూనికేషన్ చెప్తారు కదా, తెలుగైనా తమిళైనా నాకు ప్రాంప్టింగ్ ఇస్తారు. తెలుగైనా ఇవ్వాల్సిందే, తెలుగైనా ప్రాంప్టింగ్ ఇస్తారు. ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయింది. నేను అది వింటూ నా ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా. డబ్బింగ్ వాళ్ళు చెప్పుకుంటారు తమిళ్, తెలుగు నేనే చెప్తాను. డబ్బింగ్ వాళ్ళు చెప్పుకుంటారు, మనకంటే బాగా చెప్తారు. మనం కొన్ని తప్పులు చేసినా డబ్బింగ్ ఆర్టిస్టులు మనకంటే బాగా చెప్తారు. సరైన ఆర్టిస్ట్ పడితే మనకంటే బాగా చెప్తారు. సో ఎన్నేళ్ల నుంచి ఇక్కడ మద్రాసులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు? అంటే చిన్నగా ఇప్పుడు కూర్చోండి తినండి బాగున్నారా ఇటువంటి ఇదే కాదు కదా, ఎప్పుడు అవే డైలాగులు ఉండవు కదా, ఎన్నో ఉంటాయి అందులో. సో అవన్నీ రావాలంటే అసలు అర్థాలే తెలియదు. ఇప్పుడు కూడా నేను చెప్పింది చూస్తుంటే అర్థమవుతుంది నాకు. చూస్తాను, పెద్ద పెద్ద లెంగ్తీ డైలాగులు చెప్తాను. ఓహో అని నా పక్కనే మా హౌస్ ఓనర్ గారు ఇంట్లో చూశాను అనుకోండి, ఏదైనా ఖాళీగా ఉన్న రోజు వెళ్ళి చూస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అబ్బా ఎంత బాగా చెప్పారో అనుకుంటూ ఉంటారు. దానికి అర్థం ఏంటరా బాబు, అప్పటికప్పుడు చెప్పారు, అప్పుడు అర్థమైంది, ఆ ఎక్స్ప్రెషన్స్తో చేశాను. తర్వాత దానికి అర్థమే తెలియదు. అయితే ఇప్పుడు మీకు భాష తెలియదు, ఇందులో ఎమోషన్ ఏంటో తెలియదు, మీరు చెప్పిన డైలాగ్ ఏంటో తెలియదు, అయినప్పటికీ కూడా నరసింహరాజు గారు మాకు కావాలి అని చెప్పి తమిళ్ విశ్వ గారు డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. పూర్వం మనకి విశ్వ గారని చాలా సినిమాలు తమిళ డైరెక్టర్, ఇక్కడ టాప్ డైరెక్టర్. వారు నేను ఒక సీరియల్ చేసాం. వారు ఒక కుటుంబ పెద్ద, నేను ఒకడు. ఆయన చూసి ఒకటే అన్నారు ఆయన, మీకు తమిళ్ రాదని తెలుసు కానీ మీరు ఇంత బాగా మేనేజ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని ఇచ్చేస్తుంది. మొదటి సీన్ చెప్తారు కదా, ఏంటి ఈ సీన్ అది. సో ఆ మూడ్ ఉంటుంది, ఆ మూడ్లో డైలాగ్ వాళ్ళు చెప్తే వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే కదా ఇప్పుడు మీరు తెలుగు, మేము తెలుగు. మేము హైదరాబాద్ నుంచి చెన్నైకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు ఇక్కడ సూపర్ సక్సెస్గా ఉన్నటువంటి సీరియల్స్ చేస్తున్నారు, అందులో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అంటే ఇంత దూరం వచ్చి అంటే ఇక్కడ మన తెలుగు కంటే కూడా తమిళ్లో బాగా చేస్తే ఎవరినైనా ఆదరిస్తారండి. ప్రజలు కూడా ఆదరిస్తారు, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ కూడా, డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఆదరిస్తారు. ఎందుకంటే పూర్వం నుంచి ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఉంది, అన్ని లాంగ్వేజ్. అందుకే మీకు ఎంజి రామచంద్రన్ గారు మలయాళీ, ఎంత సూపర్, అది సీఎంనే చేశారు. రజనీకాంత్ గారు కన్నడ, కొంకణియో కన్నడ, మహారాష్ట్ర బ్యాక్గ్రౌండ్ ఆదరించారు. సో ఇలా ఎవరిని తీసుకుని, అలాగే మోహన్ అని ఉండేవారు, ఆయన కన్నడ అబ్బాయి కూడా. సో మేము జగన్మోహిని ఇవన్నీ సూపర్ హిట్, 1 year ఆడినవి ఇక్కడ. మన తెలుగులో ఇంకా 100 days, ఇక్కడ 1 year. సో ఇవన్నీ ఆదరించారంటే వాళ్ళు ఏంటంటే టాలెంట్ని ఎంత బాగుంది, ఎంత బాగున్నాడంటే అంత చందాలి కదా, ఆ క్యారెక్టర్కి ఎంత బాగున్నాడు, ఇదే వాళ్ళు చూసి ఆదరిస్తారు. తమిళియన్స్, టెక్నీషియన్స్ కానివ్వండి, ఛానల్స్ కానివ్వండి, తప్పకుండా వర్త్ ఉన్న వాళ్ళని ఆదరిస్తారు. ఆంధ్ర కమల్ హాసన్, ఈ పేరు ఎలా వచ్చింది? ఎందుకు ఈ పేరు? కమల్ హాసన్ గారు చేసినటువంటి 2-3 ఫిలిమ్స్ నేను చేశానండి బిగినింగ్ స్టేజ్లో. అమ్మాయిలు జాగ్రత్త అంటే సొల్లుతాన్ ననిక్రేన్ అని, అపూర్వ రాగంగా అంటే తూర్పు పడమర, ఇలా కొన్ని సినిమాలు నేను వారి క్యారెక్టర్ చేయటం వల్ల ఆంధ్ర కమల్ హాసన్. అలా పైగా జుట్టు అది కూడా కొంచెం పెద్దగా ఉండి మీసాలు అవి అలా ఉండేవి, అందుకని ఆంధ్ర కమల్ హాసన్ అంటారు. కానీ టాలెంట్ సైడ్ చూస్తే అసలు ఆయన ఎక్కడో నేను ఇక్కడ. సో లుక్స్ వైజ్ మాత్రమే అంటారు అసలు? అంటే వారిది కొంచెం చాలా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. నేనేంటంటే ఆ క్యారెక్టర్ తగినట్టుగా కాసేపు న్యాచురల్గా ఆ క్యారెక్టర్ అనుకుంటాను, నేనే అనుకుంటాను, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. అది చేద్దాము, ఇలా చేద్దాము అని అనుకోను, ఆ క్యారెక్టర్ని అనుకుంటాను. డ్రైవర్ అంటే డ్రైవర్ లాగా ఉందాం, డ్రైవర్ని అనుకుంటాను. అక్కడ పోయాక రౌడీ అంటే రౌడీలా ఉంటాను, ఏడుపు మొహంతో ఉన్నా అంటే ఏడుపు మొహంతో అలా డల్గా ఉంటాను, ఏదన్నా గుర్తు తెచ్చుకొని.
అయితే ఇన్ని సినిమాలు చేసి ఇవన్నీ చేసిన తర్వాత గతంలోనే విఠలాచారి అనగానే ఎలా దయ్యాలు ఇవన్నీ ఉండేవో, మన ఫోక్ ఆర్టిస్ట్ జానపద కథానాయకుడు ఉండేదో, ఖచ్చితంగా ఒక స్పెషల్ సాంగ్ అనేది ఉండేది. దాన్ని ఆ టైంలో ఐటమ్ సాంగ్ అనేవాళ్ళకని స్పెషల్ సాంగ్ అనేది ఉంది. దానికి కూడా స్టార్స్ని పెట్టేవాళ్ళు, వాళ్ళతో ఒక సాంగ్ కంపల్సరీ ఉండాలి అనే డిమాండ్ ఎలా వచ్చింది అసలు? అది ఎందుకు వచ్చిందంటే అది అన్నిట్లో కూడా స్మిత గారు, జయమాల్ గారు, జ్యోతిలక్ష్మి గారు అందరూ ఉండేవారు. సో ఎంత గొప్ప ఫిలిం తీసినా దాంట్లో ఒకటి ఉండాలి కంపల్సరీ. జయమాల్ సాంగ్ ఒకటి పెట్టండి లేకపోతే అని అడిగేవారు. ఎందుకంటే మాస్ పబ్లిక్లో ఉన్నటువంటి పబ్లిక్ అది లైక్ చేస్తారనుకుంటాను ఎక్కువగా. ఎలా ఉండేది ఆ టైంలో అసోసియేషన్? అంటే ఒక టీం అంతా ఉండేవాళ్ళు, ఈ డిఫరెంట్ సాంగ్స్ అనేది ఉండేది, డిస్క్రిమినేషన్ అట్లా ఏమన్నా ఉండేది అసలు? ఇవి హీరో ఉన్నారు, లేకుంటే ఇక్కడ సహాయ నటుడు, లేకుంటే తన స్పెషల్ సాంగ్ చేయడానికి వచ్చింది ఈవిడ హీరోయిన్, అలా ఉండేదా ట్రీట్మెంట్స్ అనేవి? అదేమి ఉండేది కాదు, అందరినీ బాగా చూసేవారండి. అప్పుడు ప్రొడ్యూసర్స్ టెక్నీషియన్స్ డామినేషన్, ఇప్పుడు ఆర్టిస్ట్ డామినేషన్. ఆర్టిస్టులు చెప్పినట్టుగా ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వినాలి. డైరెక్టర్ని ఎవరు పెట్టాలి, ఏ ప్రొడ్యూసర్కి డేట్ ఇవ్వాలని వీరు చూస్తున్నారు ఇప్పుడు. అప్పట్లో అలా కాదు, ఈ క్యారెక్టర్ ఇది బాగుంటుందని వారు పిలిచేవాళ్ళు, అవసరమైతే కొట్టేవారు కూడా. చాలామంది హీరోయిన్స్ కానీ వారు దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, అంటే సరిగా రావటం లేదని, ఎక్స్ప్రెషన్ రావాలి. అందుకని పెద్ద డైరెక్టర్స్ కొట్టడం అంటే అదేదో ఇదని కాదు, ఆ కోపం రావటం లేదని చెప్పి అలా కొడితే వస్తుంది. అవన్నీ కూడా భరించేవాళ్ళు, ఎందుకంటే ఒక తపన వీళ్ళకి కూడా ఆర్టిస్టుల్లో ఉండేది. ఇప్పుడు అసలు పెద్దగా డైలాగులే చూడరండి, సినిమాలకే అసలు కాలం చెల్లిపోయింది. ఆ పెద్ద సినిమాలు ఏవో చూడటం తప్పించి ఎవరు వెళ్ళటం లేదండి ఇప్పట్లో, సినిమాలకు ఎవరు వెళ్ళటం లేదు. ఈ వెబ్ సిరీస్, ఈ సీరియళ్ళు ఇవి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరే 4 రోజులు ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏ సినిమా కూడా సెకండ్ వీక్ ఆడటం లేదు. బాగా సక్సెస్ అయితే సెకండ్ వీక్, ఆ 3 రోజుల తర్వాత సెకండ్ వీక్ వెళుతుంది, బాగా సక్సెస్ అయింది. సో వాటి కోసం కోట్లు పెట్టి సినిమాలు తీయవలసి వస్తుంది. సో పెద్ద వాళ్ళని పెట్టాలి, ఈ పబ్లిక్ వెళ్ళాలి అంటే ఇదంతా కొంచెం కష్టమైన పని. అయితే ఇప్పుడు అన్ని రికార్డ్ బ్రేక్ అవుతున్నటువంటి సినిమాలే బ్లాక్ బస్టర్లనే చూస్తున్నాము, లేకుంటే 600 కోట్లు 500 కోట్లు 1000 కోట్ల వసూళ్ళు అయ్యాయి, ఇవన్నీ చెప్పి ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, వాటన్నిటిని ఎలా చూస్తారు ఆ లెక్కల్ని? నేను ఇప్పుడు సినిమాల గురించి ఆలోచించడం లేదండి. ఆ కోట్లు ఎప్పుడు చూసారు మీరు? మేము పనిచేసిందాన్ని చూస్తూ ఉంటాం ఈ టీవీ దగ్గర కూర్చున్నప్పుడు, ఎందుకంటే అది 10 days తర్వాత వచ్చేస్తున్నాయి కదా, టీవీలో వచ్చేస్తున్నాయి కదా, అమెజాన్, ఈ ఆహా వీటిలో వచ్చేస్తాయి కదా. సో అప్పుడు చూడటమే, ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఇప్పుడు సినిమా చూడాలంటే చాలా కష్టం అండి. 4 వెళ్ళాలి అంటే 2-3 వేలు ఉంటే కానీ సినిమాకి వెళ్ళలేని స్థితి. అది అందరూ మామూలు నార్మల్ పీపుల్ ఎలా తట్టుకోగలరు? సో వాళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తుందా టీవీలో అప్పుడు చూద్దామని చూస్తూ ఉంటారు. ఆ విధంగా సినిమాలు అనేది తగ్గిపోయింది. 3 రోజులు 4 రోజులే ఏ సినిమా అండి. అప్పట్లో 100 రోజులు బళ్ళు కట్టుకుని చూసేవాడు సినిమాలు. రామారావు రక్త సంబంధం ఇవి ఉన్నాయంటే, దేవదాస్ ఇవి ఉన్నాయంటే బళ్ళు కట్టుకుని చూసేవాళ్ళని. ఇప్పుడు బళ్ళు కట్టుకుని కాదు కదా, సోమవారం జనం ఉండటం కష్టం. టికెట్ల రేట్లు అనేవి కూడా విపరీతంగా పెంచేసి, అందుకే షోస్ పెంచి, రేట్లు పెంచి, జీవోలు కూడా తెచ్చి యంగ్స్టర్స్ కోసమే సినిమాలు తీయాలి ఇప్పుడు. సెంటిమెంట్, ఫాదరు మదరు మామయ్య బాధలు అవి చూపిస్తే ఎవరు చూడరండి. సో కాలం మారిపోయింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా, ఈ యంగ్స్టర్స్ కావాల్సిన విధంగా సినిమాలు తీయాలి. లేకపోతే ఇక్కడ అంతే అక్కడ 10 మంది ఎలా పడిపోతారు? అది కరెక్టా? ఎక్కడన్నా జరుగుతుందండి? ఆ హూ ఈ హూ అంటే బ్లేడ్ ఉట్టుకుని ఇలా కోస్తే అసలు రక్తాలు వచ్చేస్తాయి. అటువంటిది ఏమీ, అన్ని గొడ్డలు తప్పించుకుంటాం, కత్తులు తప్పించుకుంటాం అంతా. కానీ అదేంటంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు నేను అలా ఉండాలి అన్నట్టుగా హీరోలా ఫీల్ అవుతారు కూర్చున్న వాళ్ళు, హీరోయిన్ లాగా కూర్చున్న లేడీస్ ఫీల్ అవుతారు యంగ్స్టర్స్లో. సో ఆ విధంగా ఉండాలి జీవితంలో. అలా ఎంటర్టైన్మెంట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లస్ డబ్బులు ఉన్న వాళ్ళు చూస్తారు, డబ్బులు లేని వాళ్ళు చూడలేరు. ఈ ఛానల్స్లో చూడటమే తప్పితే ఏమైనా సినిమా ఫీల్డ్కి కష్టమేనండి. రాను కష్టం. సినిమాలు ఎందుకు థియేటర్లు కూడా తగ్గిపోతున్నాయి కదా, ఎందుకంటే ఇది పెరిగిపోతుంది. అందరూ ఆ లెవెల్లో తీయలేరు కదా. ఒక పిక్చర్ ఏదైనా ఇప్పుడు ఆ లెవెల్లో తీసినటువంటి వాళ్ళు ఏదన్నా ఒక పిక్చర్ దెబ్బ కొట్టిందంటే 500-600 కోట్లు పోతాయి, తట్టుకోలేరు మళ్ళీ ఆ ప్రొడ్యూసర్. అందుకని డేంజర్.
తప్పించుకుని ఆ డబ్బు వరకు వచ్చినా మళ్ళీ ఇది అవి ఫంక్షన్ల కింద పెట్టి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ సక్సెస్ అని కొంచెం సక్సెస్ అయిందంటే వచ్చిన డబ్బు వచ్చిన లాభం తక్కువ ఉంటుంది. 500 కోట్లు పెట్టి తీస్తే ఒక 10 కోట్లు వచ్చింది అనుకోండి, అదే అని 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్కి 10 కోట్లు రావటం ఏంటి? సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఎంత మీరు ఇంట్రెస్ట్లు చూడండి. 500 కోట్లకి 3 ఇయర్స్లో 1500 కోట్లు అవుతుంది. చిన్న ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ చేసుకుంటే దానికి ఏం లాభం? ఎక్కువ దెబ్బలు తగులుతాయి కదా, అన్నీ సక్సెస్ అవ్వవు కదా. ఎప్పుడు మీరు థియేటర్లో చూసినటువంటి సినిమా ఏంటి? థియేటర్కి ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెళ్ళలేదమ్మా నేను. ఇప్పుడు సూపర్ హిట్ అయిన అసలు చాలా సినిమాలు నేను చూడలేదు. బాహుబలి చూసా, కెనడాలో చూసా. శ్రీమంతుడు, బాహుబలి నేను కెనడా 1, 2 రెండు చూసారు. RRR 1, 2 చూడలేదండి. 1 బాహుబలి 1, 2 చూడలేదు. నేను వచ్చేసాను తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో చెన్నై చూడలేదండి. నాకు RRR మా కుటుంబ సమస్యలతోనే మేము సతమవుతూ ఉంటాం. సినిమాలకు వెళ్ళే అంత ఇది ఉండు. మా ఇంట్లో వాళ్ళు వెళ్తారు. మొన్న ఏదో ప్రభాస్ సినిమా ఏదో కలికి ఏదేనుకో, ఎక్కడ ఉన్నారని ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే మేము కలికి థియేటర్లో ఉన్నారు, కలికి సినిమా చూస్తున్నాం ఉన్నారు వాళ్ళు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. నేనేంటంటే నేను ఉన్నది రన్ అవుతుంది సీరియల్స్ ఛానల్స్ కాబట్టి దీంట్లో తమిళ్ సీరియల్స్ ఎక్కువ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటా. భాష ఎలా చేస్తున్నారు, ఎలా చేయకూడదు, నేను చేసిన తప్పులేంటి ఏంటంటే ఇవన్నీ వీటిలోనే ఉంటాయి నాకున్న టైంలో. సో బాహుబలి 1 చూసారు, 2 చూడలేదు. RRR చూడలేదు. చాలా సినిమాలు చూడను. KGF అసలు సినిమాలు ఇలాంటివి అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాయి అనేది. బాహుబలి 2 అనేది రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆ రికార్డు సాధిస్తే అంతకు మించి అన్నట్టుగా లెక్కలు కనిపిస్తుంది. నాకు ఉపయోగం ఏమీ లేదు ఆ సినిమాలు చూడటం వల్ల. నా లైఫ్ ఏంటంటే నేను బ్రతకటం, నా కుటుంబాన్ని బ్రతికించటం. సో నాకేంటంటే నాకు సీరియల్స్ అంటే ఏంటంటే అన్ని సెంటిమెంట్తో కూడి అందరూ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు చూసే సినిమాలు లాంటివి. సో అవి సీరియల్స్లోనే ఉంటాయి ఆ ఎమోషన్స్ అన్ని. సో వాటి మీద నేను బ్రతుకుతున్నాను కాబట్టి వాటితోనే నాకు సరిపోతాను. నేను ఆ సినిమాలు చూడటం వల్ల నాకు ఉపయోగం లేదు, నన్ను వాళ్ళు తీసుకోరు, నేను పనికిరాను కూడా. ఇన్ని జానపదాలు చేసినా మరి బాహుబలిలోని వాటిలోని నేను వేసానా? మీరు అంటున్నారా బో జానపద కథానాయకుడు ఎవరైనా ఇచ్చారా? అవన్నీ ఊరికే అండి. సో మీరు వాళ్ళకి అందుబాటులో లేరా, లేకుంటే మీరునే వద్దనుకున్నారా వాళ్ళు? గుర్తుండను. తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు ఇవ్వలేదని కూడా నేను బాధపడను. ఎందుకంటే వాళ్ళ ఫిగర్స్ చూస్తుంటే, వాళ్ళ ఫిట్నెస్ చూస్తుంటే, ప్రభాస్ది కానీ రాణాది కానీ ఈ మన చిరంజీవి గారి అబ్బాయిది కానీ రామ్ చరణ్ కానీ అందరూ కూడా ఆ ఫిట్నెస్లో వాళ్ళు అలా ఉన్నారు. మేము అలా లేము. కాకుండా మీకు తగ్గ క్యారెక్టర్స్ అవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ తమిళ సీరియల్లో అంటే ఒకటి హీరో కింద వేసిన తర్వాత పక్కన నిలబట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు నన్ను అడగలేదు, అడిగితే నేను చెప్పేవాడిని నాకు వద్దు అని. ఇప్పుడు ఏదైనా భారతం తీస్తున్నారనుకోండి, మనకు వేషం ఇవ్వాలంటే మంచిది ఏదైనా ఇవ్వాలి, ధర్మరాజు లాంటితో ఏదైనా ఇవ్వాలి. అటువంటి ఒక సో ఆయనకి పెద్ద ఫిట్నెస్ అక్కర్లేదు, చక్కగా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ ఇవ్వాలన్నా కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఆ వేషం వేసుకుంటే నాకు వేసేవాళ్ళకంటే నేను చిన్నగా అనిపిస్తాను. ఎందుకంటే నా పర్సనాలిటీ అటువంటిది. ఈ తెలుపు సంగతి తీసేస్తే నా ఫేస్ కానీ నా హైట్ నా బాడీ అది చిన్న పర్సనాలిటీ. సో నేను పెద్ద పర్సనాలిటీ పక్కనే అన్నగారి కింద తండ్రి కింద పనికిరాను. ఆ లోపాలు కూడా మనము తెలుసుకోవాలి. వాళ్ళు ఇవ్వలేదని మనము బాధపడకు, మనల్ని పిలవలేదేంటి, నేను ఇన్ని జానపదాలు వేస్తే నన్ను రాజమౌళి గారు పిలవలేదంటే అని అనుకోకూడదు. ఎందుకంటే నేను దేనికి పనికి వస్తాను, దాంట్లో పనికిరాను. చిన్నది వాళ్ళు ఇవ్వడం లేరు. ఒకవేళ చిన్నదాన్ని ఆఫర్ చేసినా నేను చేయను. ఎందుకంటే ఒకప్పుడు నాకు ఇవి ఉన్నాయి కదా పక్కన నా లైఫ్ మెయింటెనెన్స్కి. సో చిన్నగా వెళ్ళి నేను నిలబడవలసిన అవసరం లేదు. పేరు ప్రతిష్టలు ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చినా మీరు జానపద హీరో అంటున్నారా, ఆ పేరు అలా ఉండిపోతేనే మంచిది. అవును. అయితే ఇప్పటికీ సీరియళ్ళు కావచ్చు, ఓటీటీలకు కావచ్చు, ఈ రెండింటికి డిఫరెంట్గా వచ్చినటువంటి పేరు ఏంటంటే, సీరియళ్ళలో ఎక్కువగా అత్తాకోడలు క్రూయాలిటీ అనేది చూపిస్తుంటారు, లేకుంటే ఓవర్ ఎమోషన్స్, ఓవర్ యాక్టింగ్ అనేది ఉంటుంది. వాటన్నిటిని ప్రతి ఇంట్లో చూస్తున్నారేమో కానీ అవే జరగట్లేవు కదా ప్రతి ఇంట్లో అనేది కూడా ఉంటుంది. కరెక్టే. అంతే ఎందుకు దానికి కనెక్ట్ అయ్యారు జనాలు? తెలియలేదండి. జనాలు అంటూనే ఉంటారు, జనాలు తిడుతూ ఉంటారు, ప్రతి దాంట్లో ఇదేనా అంటూనే ఉంటారు. మరి వాళ్ళు తీస్తూనే ఉంటారు, మనకు తెలియదు. అదే సక్సెస్ మనం క్వశ్చన్ చేయకూడదు.
ఎందుకంటే మనం వాటిలో ఉన్నారు బ్రతుకుతున్న వాళ్ళం. సో మనం క్వశ్చన్ చేయకూడదు. మ్మ్. ఏమో జనం చూస్తారేమో అని ఎదురు చూడాలని మనం అనుకోవాలి తప్ప ఇదేంటి బాగాలేదు, ఇది ఈ విధంగా ప్రతి దాంట్లో ఇదా అని మనం అనకూడదట. ఓటీటీలు వెబ్ సిరీస్లో ఈ మధ్య కాలంలో మామూలుగా ఇంతకుముందు సెన్సార్ అనేది ఉండేది, ఆ తర్వాత గేట్ కీపింగ్ ఇలాంటిది ఏం లేదు, అది ఏది పడితే ఆ కంటెంట్ వచ్చేస్తోంది, విచ్చలవిడిగా విశృంఖలంగా కనిపిస్తోంది అనేది ఓటీటీలకు సంబంధించి వెబ్ సిరీస్లకు సంబంధించి ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు అందులో చేశారా? చేశానండి, వెబ్ సిరీస్ నేను కూడా చేశాను. అంటే మరి అది లైక్ చేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో బూతులు మాట్లాడుతూ ఉంటేనే చూస్తున్నారు, వింటున్నారు, వద్దని చెప్పటం లేదు పక్కన. చిన్నవాళ్ళు అసలు పనికిరాని వాళ్ళందరికీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళకి. సో పేరు ప్రతిష్టలతో వాళ్ళు నెగ్గేస్తున్నారు. నెగ్గిన తర్వాత ఇంకా అసెంబ్లీలో మన ప్రజల సమస్యల గురించి వాటి గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఎదటి వాళ్ళని విమర్శించటం, కక్ష పెట్టుకోవటం, లేకపోతే బూతులు మాట్లాడటం, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి బూతులు మాట్లాడటం, ఇటువంటి వాళ్ళకి ఎలా ఓట్లు వేస్తున్నారు. అదేవిధంగా ఈ సీరియల్స్ అవనివ్వండి, వీటిల్లో కూడా అవి కొంతకాలం తప్పదు, కొంతకాలం తర్వాత చూడటం మానేశారు అనుకోండి, వీళ్ళు ఇలా మాట్లాడతారు అని వాళ్ళు ఛానల్ తిప్పారనుకోండి, రేటింగ్ పడిపోతుంది. ఆ టైపింగ్ వాళ్ళు తీరు వేరే ఒక కొత్త అర్థమవుతుంది. చూస్తున్నంతసేపు బాగానే వెళుతుంది, మంచి రేటింగ్ వస్తుందంటే వాళ్ళు లైక్ చేస్తున్నారేమో అని అపోహపడేది. సో దాంట్లో ఇది ఉంది కాబట్టి, ఈ కంటెంట్ ఉంది కాబట్టి మనం ఇలా తీయాలని మరొకడు, ఆ విధంగా వెళుతున్నారండి. సో మీరు జానపద కథానాయకుడిగా విఠలాచారి గారి సినిమాల్లో అన్ని సినిమాల్లో వేషాలు వేసినప్పుడు, మీకంటూ ఒక రేంజ్ని క్రియేట్ చేసుకున్నప్పుడు, ఆ టైంలో వచ్చినటువంటి జనరేషన్, చిరంజీవి గారు కావచ్చు, అప్పుడు కొదమసింహం అనుకుంటాను కదా, అదే టైంకి అప్పుడు రిలీజ్ అయినప్పుడు కాంపిటీషన్ అనేది కనిపించేదా మీ మధ్యలో? ఎలా ఉండేది అసలు? నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. చిరంజీవి గారు ఫస్ట్ పిక్చర్ నాదే, పునాదిరాళ్ళు. మేము 5 కుర్రోళ్ళం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. తర్వాత కొన్ని రోజుల తర్వాత పున్నమినాగులో చేశాము. ఆయనదేమో నెగిటివ్ క్యారెక్టర్, నాది. సో నాకు ఏమంటాము, స్నేహితుడిని మిత్రుడు అంటాం, నాకు ఆప్తమిత్రుడు అంటే ఆపదల్లో ఆదుకునేవాడు. అలా ఉన్న 2-3లో నాకు చిరంజీవి కూడా ఒకరు. సో అయితే నేను ఎప్పుడు ఆప్తమిత్రుడని నేను ఆయన్ని కలవటము, నా సమస్యలు చెప్పుకోవటం ఇటువంటి ఎప్పుడు నేను చేయలేదు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు నాకు రాలేదు. నన్ను ఇండస్ట్రీలో నేను అంతకుముందు ఎలా వచ్చానో, నన్ను ఎలా పోషిస్తున్నారో ప్రొడ్యూసర్సు అండ్ ఛానల్స్ అవనివ్వండి, డైరెక్టర్స్ అవనివ్వండి. సో దానివల్ల నేను ఇతర వాళ్ళ అండదండలు లేకుండానే నేను ఒంటరిగా వెళుతున్నాను. అలా సాగుతోంది కాలం, నన్ను సాగనిస్తుంది ఈ వయసులో కూడా. సో నాకు ఇష్టమే, నా పక్క వాళ్ళు నేనే పొగుడుతూ ఉంటాను. ఆ షార్ట్ చేసినప్పుడే నాకు ఏచూరు గారు, మేమందరం జగన్మోహన్ ఇవన్నీ ఏచూరు గారు అందరూ మేము అయ్యో ఆయన లేని, ఏచూరు గారు లేని సినిమా ఉండేదా అప్పట్లో? ఎంతకాలం నుంచి మా అందరికంటే సీనియర్స్, సారథి గారు, ఏచూరు గారు, కేకే శర్మ గారు, ఇటువంటి వారందరూ కూడా చాలా సీనియర్స్ అండి. వారందరితో కలిసిమెలిసి చేశాము. మెయిన్ సావిత్రి గారు, వారితో నా జగన్మోహన్లో మదర్ ఆవిడే, పునాదిరాళ్ళలో మదర్ ఆవిడే. నాకు అటువంటి అదృష్టం, వారి పక్కన చేసే అదృష్టం కలిగింది అప్పట్లో మాకు. సో నాకు ఎదటి వాళ్ళు బాగుంటే నాకు చాలా ఇష్టం, సంతోషం. ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేశారా పద్మవిభూషణ్ వచ్చినప్పుడు చిరంజీవి? లేదండి, నేను చెప్తున్నాను కదా, నాకు అసలు ఫోన్ నెంబర్లు తెలియదు, ఏమీ తెలియదు. నేను ఆహా అనుకుంటాను అంతే. గతంలో కలిసి పని చేసాము, ఆప్తమిత్రుడు, అంతే. అవన్నీ కూడా అనుకోను, ఆహా అనుకుంటా. అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ ఇవ్వటం నేను పెద్దగా అనుకోను. ఎందుకంటే ఏదో చెప్తా ఉంటారు, మనకు కావాల్సింది పిక్చర్ సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, జనాలు చూడాలి, ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి, అంతే. మళ్ళీ వాళ్ళు సినిమా తీయాలి, మనకు వర్క్ ఇవ్వాలి. కానీ అవన్నీ మనకి ఒక స్టేజ్కి వెళ్ళాక అవి కావాలండి. ఒక స్టేజ్కి వెళ్ళాక
వీటన్నిటికంటే ఏదో ఇంకా కావాలి, ఏదో ఇంకా కావాలనే తపన అది ఉంటుంది. ఆ తపన ఉన్న వాళ్ళు అటు ప్రయత్నం చేస్తారు, వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. నేను చెప్పాను కదా, అత్యాశ నాకు లేదు అని. అవును. సో వాటి గురించి నేను ఆలోచించను అసలు. అయితే మీకు మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట చెప్పారు, సో వేరే దురలవాట్లు కానీ మిగతావి కానీ ఇవన్నీ లేవనుకున్నప్పుడు మీతో పాటుగా ఇండస్ట్రీలోకి వచ్చి లేకంటే మీకంటే సీనియర్లుగా ఉన్నవాళ్ళు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది తాగుడుకు బానిసయ్యారు, లేకుంటే ఇంకో వ్యసనాలకు బానిసయ్యి ఉన్నదంతా పోగొట్టుకున్నారు, అప్పుల పాలయ్యారు, ఒకప్పుడు విపరీతంగా సంపాదించిన వాళ్ళు కూడా అప్పుల పాలయ్యారు. ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మీరు సావిత్రి గారి గురించి చెప్పినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? బాధ కలుగుతుందండి, బాధ కలుగుతుంది. ఏదైనా చేయగలిగితే మనం ఆహానే పొజిషన్లో లేము, చిన్న చిన్నగా ఏదైనా చేయగలం అంతే. పెద్ద ఉన్నవాళ్ళు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. వాళ్ళకి ఆ మనస్తత్వం ఉంటుందో లేదో తెలియదు. మనకేమిటంటే చేద్దామన్నా మన దగ్గర ఉండవు. ఎప్పుడైనా చెప్పేవాళ్ళ సావిత్రమ్మ గారితో కానీ ఇంకెవరితో నేను ఇలా మాట్లాడినప్పుడు డిస్కషన్స్లో కానీ? లేదండి, అసలు సావిత్రమ్మ గారు యాక్ట్ చేసినప్పుడు మాకు ఆవిడ అన్ని కష్టాల్లో ఉన్నారని తెలియదు. ఓ ఈ మధ్యన ఈ యూట్యూబ్స్ అవి వచ్చిన తర్వాత వాటిలో వేసి 600 ఇంట్లో ఉన్నారు, లేకపోతే రేక్ షెడ్లో ఉన్నారని తెలిస్తే అవునా అప్పట్లో మనం పనిచేసామే, బోల్డ్ అంత ఇచ్చేవాళ్ళే మన దగ్గర ఉన్నది అని కళ్ళంటా నీళ్లు పెట్టుకున్నాను. అంతే కదా, తెలియకుండా వచ్చేవాళ్ళు షూటింగ్కి. సావిత్రి గారు వచ్చారు అనుకోవటమే, మనం ఎప్పుడో సినిమాల్లో చూసాం అని చూడటం, మీరు కలిసి పనిచేశారన్నప్పుడు ఒక సంతోషం అంతే తప్ప వెనకాల ఉన్న ఆవిడ బాధలు మనకు ఎవరు చెప్పడం లేదు. పెద్దగా అప్పట్లో మన దగ్గర డబ్బులు కూడా ఉండేవి కదా, తక్కువే కదా అందరికీ కూడా. ఇప్పుడు అయినా మనకు ఉన్న దాంట్లో తప్పకుండా సహాయమే కదా అసలు. ఎంత మరి మన పెద్దవాళ్ళు ఎందుకు అటువంటి వాళ్ళని ఆదరించలేదో కూడా అర్థంగా, కానీ వాళ్ళ లోపల కూడా ఏవో ఉంటాయి, అది మనసులో పెట్టుకుని వీళ్ళు వాళ్ళని చూసేది ఏంటని వదిలేశారు. తప్పులను క్షమించి ఒక ఇదని చెప్పి అందరూ సహాయం చేసే గుణం మరి ఉండుంటే బాగుండేది. అది ఎవరు చేయలేకపోయారు, లేకపోతే వారికి కూడా అలా అన్ని కష్టాలని తెలియలేదు, బయటికి చెప్పుకోలేదేమో, తెలియలేదేమో, అంత కష్టాల్లో ఉన్నారని తెలియదేమో, అనేక కారణాలు ఉండొచ్చు అంటే. అదే టైంలో ఓన్లీ ఇప్పుడు మనం సావిత్రమ్మ గారి గురించి మాట్లాడుకున్నాం, కానీ చాలా మంది ఇలా అప్పుల పాలయ్యారు, లేకుంటే ఉన్నదంతా నమ్మి ఇచ్చేసారు ఎవరికో అనేది ఉంది. వాళ్ళు ఏదో ఒక కథ చెప్పారు, లేకుంటే వాళ్ళ దీనగాథ చెప్పుకున్నారంటే ఇంట్లో వాళ్ళ ఇది కూడా పైకి వచ్చినప్పుడు మనం ఏమి వెనకాల వాళ్ళే చూస్తారు కాబట్టి అవన్నీ వాళ్ళ పేర్లో వీళ్ళ పేర్లో అన్నీ పెట్టి వీళ్ళు ఇంట్లో వాళ్ళు అన్యాయం చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి అన్నీ పోగొట్టుకోవటం జరిగి ఎదటి వాళ్ళ మీద అన్నీ ఉండటం, ఆస్తులు అవి అన్నీ ఉండటం. సో వీళ్ళు లేకపోవటం. కొంతమంది సినిమాలు తీసి ఇప్పుడు కాంతారావు గారు ఉన్నారంటే వారి ఇల్లు ఇక్కడే మీ పక్కనే. ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లోనే కాంతారావు గారి ఇల్లు ఉండేది. ఇల్లు ఇది కాదు, అది అమ్ముకొని వెళ్ళిపోయారు ఇదే ప్రాంతం, ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం. ఇంటికి నేను వచ్చానమ్మా చూడటానికి, అప్పుడు 2 అంతస్తులు 3 అంతస్తులు, ఆ తర్వాత అమ్మేసుకొని వెళ్ళిపోయారు. 30 లక్షలు 40 లక్షలు ఆ రోజుల్లో దాని ఖరీదు. నేను వచ్చాను ఒకసారి వారిని కలవటానికి, ఎవరో తీసుకువెళ్ళారు కాంతారావుకి. ఈ రోడ్డు అని తెలుసు కానీ ఇల్లు అని నాకు తెలియదు. మరి వీరు ఇది సినిమాలు తీసినప్పుడు స్వాతి చినుకులు వాణిశ్రీ గారితో తీసినప్పుడు గండరని ఇటువంటి సినిమాలు తీసినప్పుడు ఒక దాంట్లో నష్టం వచ్చినప్పుడు అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్ అని ఉండేవారు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ అప్పు ఇచ్చేవారు. అప్పు ఇచ్చినప్పుడు రాయించుకున్నారు, మేము తీరుస్తాము అని. సినిమాలో రాకపోతే మేము తీరుస్తాము. సో మేము తీరుస్తాము అనేసరికి సినిమాలో వచ్చేది కాదు. అప్పట్లో కొనేవాళ్ళు ఎవరూ లేరు. సో రిలీజ్ చేస్తే ఎంత వచ్చినా దానికి సరిపోయింది దీనికి సరిపోయిందని డిస్ట్రిబ్యూటర్లు ఆ థియేటర్ వాళ్ళు మనకేమి ఇచ్చేవారు కాదు. సో దాంతో పెట్టిందంతా పోయేది. సో వాళ్ళేమో మా డబ్బులు రాలేదు, మా డబ్బు ఇవ్వండి అని చెప్పి మీద పడితే వారు నా దగ్గర లేదు అని ఎదురు తిరిగే మనస్తత్వం లేకుండా గౌరవం కోసం ఇల్లులు అమ్మేసి అలా చేసింది. ఎందుకంటే పూర్వం ఎంతో ఉండేదంట వారి విలేజ్లో, తెలంగాణలో దగ్గర 100 ఎకరాల పైచల్లా ఉండేది. అన్నీ పోగొట్టుకున్నారు. వారి డాక్టరు ఇంటర్వ్యూ చూస్తూ ఉంటాం, వాళ్ళ అబ్బాయి డాక్టరు చెప్తూ ఉంటారు. సో అట్లా పోయినవి అమ్మేయటం జరిగింది. అమ్మిన తర్వాత మరి పాపం ఆయన లాస్ట్ వరకు కూడా మేము సీరియల్లో పనిచేసాం. అన్నయ్య అటువంటి కృష్ణ గారి సీరియల్లో నేను వారు కలిసి పనిచేసాం. ఎప్పుడు బాధలు చెప్పుకోరు. పద్మనాభం గారు కానీ కాంతారావు గారు కానీ వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు కాదు. ఏమిస్తే అది తీసుకునేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. సరే మన తప్పు, మనం
నిలబెట్టుకున్నవాడు అదృష్టవంతుడు, ఫ్యూచర్ ఆలోచించి. నిలబెట్టుకోలేని వాడు దురదృష్టవంతుడు. వాళ్ళు వెనకాల వాళ్ళు కూడా దురదృష్టవంతుడు. అవును కదా. ఇప్పుడు నాకు అదే కాట్రగడ్డ ప్రసాద్ గారు చెప్పినప్పుడు ఆ మాట, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే కాంతారావు గారి ఇల్లు ఉండేది, దాన్ని అమ్ముకొని వెళ్ళిపోయారు, ఆ తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయారు, సినిమా వల్లే. ఇక్కడ మారిపోయింది. ఆ సినిమా వల్లే. ఆ సినిమాలో దగ్గర దగ్గర 15 లక్షలు 10 లక్షలు ఇవ్వాల్సి వచ్చి వాళ్ళ మీద పడి కోర్టులు అనేది అంటే వద్దు బాబు అని అమ్మేసి, ఎంతకు వస్తే అంతకు అమ్మేసి ఇవాళ దగ్గర దగ్గర 10 కోట్లు 20 కోట్లు ఆస్తి అది, ఈ గ్రౌండ్. అది మరి అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూసుకుంటే, గతంలో ఒక సినిమాకి అయినటువంటి బడ్జెట్ ఎంత ఉందో అంతకు మించి ఒక ఆర్టిస్ట్కి ఇప్పుడు రెమ్యునరేషన్గా ఇస్తున్నారు. ఈ కంపారిజన్ అనేది ఎలా అనిపిస్తుంది మీకు? పరిణామ క్రమం అనుకోవాలా లేకుంటే డిమాండ్ పెరిగిందా? అంటే కాలం మారింది అంతేనండి. అప్పటిదప్పుడే, అప్పుడు రూపాయి విలువ ఇప్పుడు, అప్పుడు 1000 రూపాయలు, ఇప్పుడు లక్షలు. అయితే నరసింహరాజు గారు పెద్దగా ఎవరికి శత్రువు కాదు, ఎవరికి అంత పెద్దగా మిత్రత్వం ఉన్నప్పటికీ, హాయ్ హలోలు ఇవన్నీ ఉండకపోయినప్పటికీ వివాదాస్పద రహితుడు, ఎక్కువ వివాదాలు అనేవి లేవు కదా అసలు. అంటే ఆ పేరైతే ఉంది. అంటే వివాదాలు లేవంటే ఏదైనా మాట్లాడింది వేరే విధంగా ఛానల్స్ వాళ్ళు పెట్టకుండా ఉంటే ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు ఛానల్స్ కాదు, ముందు నుంచి కూడా ఎక్కువ గొడవలు కూడా పేపర్లో, అప్పుడు పోనీ పేపర్లో, అప్పుడు పేపర్లో ఏదైనా మాట్లాడితే దాని ఎందుకు అలా చేస్తారో తెలియదు. అంటే ఒక అట్రాక్టివ్గా ఉండటానికి అలా పెడతారో టైటిల్స్ పెట్టి. చిరంజీవి గారు ఉదాహరణకు ఒకటి చెప్తాను. చాలా కాలం మేము ఎప్పుడూ కలవలేదు. నాగబాబు గారు నేను ఒక సీరియల్ చేస్తుంటే మా ఇంటికి ఎప్పుడు రాలేదంటే, రాలేదులే అక్కడ అందరూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ, నేను ఎందుకు, అంతే తప్ప ఏం లేదు నాగబాబు గారు అని చెప్పాను. అన్నయ్య రేపు ఎల్లుండి వస్తున్నాడు, ఏదో సినిమా ఉందండి, శంకర్దాద, మీరు గుర్తుంది అది, సంతోషం సీరియల్ చేశారు. అప్పుడు వెళ్దాము నువ్వు ఉంటే నా ఎవరో అడ్డు పెట్టరు కదా, ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు కదా చుట్టూ, వాళ్ళు అడ్డు పెడతారు, ఏదైనా అంటే ఇదేంటి వీళ్ళు అడ్డు పెడతారని మనకు అహం రావచ్చు. నాగబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాగబాబు నెక్స్ట్ డే వారు వచ్చారు. సో మేము ఇదే అయిన తర్వాత లంచ్ టైంలో వెళదాము అని అనుకున్నాం. లంచ్ టైంలో వెళదాం సార్ అన్నారు నాగబాబు గారు, సరే అని. ఈ లోపల వారే వచ్చారు, ఏదో పలకరించుకున్నాం, అందరూ కాళ్ళ మీద పడ్డారు, నమస్కరించారు, అది ఇది. ఆయన నన్ను కౌగులించుకున్నాడు. ఏమయ్యా అలా ఉన్నావు రాజు అని. బాగానే ఉన్నాను. మా డైరెక్టర్ని కూడా పరిచయం చేస్తే ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన కొంచెం అదొక టైప్ మెంటాలిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆయన వెళ్ళిపోయారు, హలో అని వెళ్ళిపోయారు ఆయన. సో నేను దూరంగా ఉన్న ఫోటోలు తీసుకుంటా అంటే, తర్వాత నా మొదటి హీరో గారు రండి ఫోటో దిగాలి అని ఫోటో దిగాలి. నాగబాబు, నేను, ఆయన. అదే నా ఇంట్లో ఉంటుంది. నా ఇంట్లో ఫోటో లేదు ఏమీ, ఇది ఒక్కటే ఉంటుంది. నేను ఎప్పుడు పెట్టుకో, నా ఫోటోలు కూడా పెట్టుకోలే. దీన్ని ఏమని రాశారు, నన్ను ఆయనే నా దగ్గరికి వచ్చాడు అని హెడ్డింగ్ పెట్టి ఒక యూట్యూబ్ వాళ్ళు వేశారు. అది ఎంత బాధపడతారు. మీరు దూరంగా ఉన్నారు, చిరంజీవి గారే వచ్చేసి మిమ్మల్ని కలిశారు అని. అలా అని కాదు, అది ఎలా ఉంటుందంటే, అది చదివే ఆయనే నా దగ్గరికి వచ్చాడు అని ఇలా నా ఫోటో వేసి చిరంజీవి వేస్తే, నేను వాడిని కలవను, వాడే నా దగ్గర రావాలి అన్న మీనింగ్ రావటంలా తప్పు కదా. అది లోపల మ్యాటర్ వేరే ఉంది, లోపల ఏమి చెప్పామో అదే ఉంది. సో ఈ జనానికి అట్రాక్షన్గా ఉండటానికి వీళ్ళు ఇది చేస్తారు. అర్థమైంది. దీనివల్ల ఏంటంటే మనసులో అది లోపల మ్యాటర్ చదవలేదు అనుకోండి, అది గుర్తుపెట్టుకున్నామంటే, ఇప్పుడు నేను ఆప్తమిత్రుడు అంటున్నాను, అది కాకుండా అతనే నా దగ్గరకు వచ్చాడంటే ఏంటి ఎలా అంటాడు అని అనుకోరా, హెడ్డింగ్ చూసి చదివే సమయం లేకపోతే. అవును కదా. మరి ఇలా ఉన్నాయి. కొంతమంది ఏమో బతికున్న వాళ్ళని చంపేస్తున్నారు, ఫోటోకి దండలు వేసేసి చచ్చిపోయారని రాస్తున్నారు, చనిపోయిన వాళ్ళు బతికున్నారని రాస్తున్నారు. ఇలా అయిపోయింది. కాలంతో పాటు నవ్వుకోవటం, వెళ్ళిపోవటం. ఇదే ఆలోచించామనుకోండి, మనం ముందు మీరు అన్నట్టు అనారోగ్యం పాలైపోతాం. అయితే ప్రతిసారి ఇప్పుడు మీరు ఈ మాట అన్న తర్వాత నేను అంటున్నాను, చాలా వరకు వీళ్ళు మాకు తెలుసు, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీకి మేము చాలా క్లోజు, లేకుంటే ఆ పిల్లలు మమ్మల్ని ఇలా పిలిచేవాళ్ళు, మీరు ఒక రాజు రావయ్య అని చిరంజీవి గారు పిలిచారు కదా. సో ఇంత ప్రతిదాన్ని ఇప్పుడు గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడాయనిపిస్తోంది కదా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే. లేదు నాకు చిరంజీవి గారు చాలా క్లోజు, బాల్యమిత్రులు, లేకపోతే వీళ్ళు మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగేవాళ్ళం, ఇలా పిలుచుకునేవాళ్ళం, ఇలా ఆడుకునేవాళ్ళం, ఇలా సినిమాలు చూసేవాళ్ళం, అదంతా చెప్తే చాలా గొప్పగా అనిపిస్తోంది కదా ఇప్పుడు.
ఏమో మరి ఎలా ఫీల్ అవుతారు. అబ్బా ఊరికే సోది చెప్తున్నాడు కూడా అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. మెయిన్ మ్యాటర్ చెప్పకుండా మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదండి చదివే వాళ్ళది. ఏదైనా మనం మాట్లాడుతుంటే సోది చెప్తున్నా, అబ్బా సోది చెప్తున్నాడు ఏంటా అని పక్కకి వెళ్ళిపోతారు. సో మెయిన్ మ్యాటర్ చెప్తుంటే అది ప్రజెంట్ది కావాలి, ప్రీవియస్ వద్దు. కానీ చాలా మందికి ప్రీవియస్ హిస్టరీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లూప్ హోల్స్ ఏంటి, ఇవి తెలుసుకుంటే అవన్నీ వద్దండి. అవన్నీ ఎవరు వినరు, తిప్పేస్తారు. ప్రజెంట్ ఏదైనా చెప్పగలిగితే ప్రజెంట్ ఉన్నోడిని వాడు ఎదవా, వీడు మంచివాడు, ఇది మాట్లాడితే వీడు బాగా మాట్లాడుతున్నాడు, వీడు ఇది చూడాలి అండి. కానీ వాడు మంచివాడు, వాడు చేసిన మంచి పనులు ఇవి అన్నా కానీ చూడరా. మంచి పనుల గురించి చెప్పొచ్చు, చెడు పనుల గురించి చెప్పొచ్చు. మంచి పనుల కంటే చెడు గురించి చెప్తుంటే వింటారు. మంచి పనులు చెప్తే అవి సరే, ఇంకా వాడు ఏం దరిద్ర పనులు చేశాడు అవి చెప్పండి అంటారు. క్యూరియాసిటీ పెంచుతుంది కదా. చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఉన్న వాళ్ళ గురించి మంచి తీసుకోవాలండి, చెడు పక్కన పెట్టేయాలి. మంచి కూడా ఉంటుంది కదా, ప్రతి వాళ్ళలోని మంచి చెడు ఉంటుంది. మనం మంచి తీసుకుంటే బాగుంటుంది, చెడుని వదిలేసేసి. చాలా వరకు మీరు 53 ఏళ్ల నుంచి ఉన్నారు అంటే ఇన్ని వందల మందితో క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, వీళ్ళందరి గురించి ఎంత చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఇలాంటి మైండ్ సెట్తో ఉండేవాళ్ళు, లేకుంటే వాళ్ళు చేసిన పని ఇది అన్నప్పుడు ఆ క్యూరియాసిటీ పెంచుతుంది. అదే కదా మీరు పెట్టినటువంటి ఈ థంబ్నెయిల్ కావచ్చు, టైటిల్ కావచ్చు, అట్రాక్ట్ అవ్వడానికి అదే యూజ్ అవుతుంది కదా. అందుకే మేమేమి అంటాం లేదండి, మొదట తర్వాత చదువుతారు, టైటిల్ బాగోకపోతే చదవరు అసలు. అది వీక్ టైటిల్ అయితే, సినిమాకి కూడా వీక్ టైటిల్ పెట్టామనుకోండి చూడరు ఆ సినిమాకి. ఉన్నా లేకపోయినా, దాంట్లో మ్యాటర్ ఉన్నా లేకపోయినా మంచి టైటిల్ పెడితే ఇది ఆ విధంగా ఫాలో అవుతున్నారు. ఊరికే సరదాగా చెప్తున్నాను ఈ విధంగా. అయితే ఇప్పుడు మీరు ఇంట్లో కేవలం ఆ ఒక్క ఫోటో మాత్రమే ఉందన్నారు, ఇంట్లో అదొకటే ఉంది. ఇప్పుడు మీకు గ్రాండ్ చిల్డ్రన్ వచ్చారు, లేకుంటే మా తాతగారు ఇలా విఠలాచార్య సినిమాలో చేసేవాళ్ళు, లేకపోతే జానపద కథానాయకుడు అంటారు, ఆంధ్ర కమల్ హాసన్ అంటారు, ఇవన్నీ చెప్పుకోవడానికి వాళ్ళకి ఏం మిగిలిస్తారు? ఏం లేదు, వాళ్ళు ఎవరో చెప్పుకోరు ఇవన్నీ. ఎందుకు? నన్ను ప్రజెంట్ చూసిన తర్వాత ఓ తాత వెరీ సెక్సీ యు ఆర్ అంటారు. ఏదన్నా ఇది ఉంటే ఇదే మాట్లాడతారు తప్పితే గతం నువ్వు సినిమా హీరోవి అవి ఇవి ఇవేమి మా మనవలు తెలుసు చూపించలేదు. ఇప్పుడు చేసేవి చూస్తారు అప్పుడప్పుడు, అప్పటివి చూడరండి. ఎందుకలా చూడరు? అప్పుడు సినిమాలు ఎవరు చూడరు. అప్పుడు బాధలు గాథలు ఆ స్టోరీస్ ఎవరు ఆ సినిమా తీసామనుకోండి రిలీజ్ కూడా అవ్వదు. అయితే ఇప్పుడు వాళ్ళు చూడరు. యు ఆర్ సో సెక్సీ అని మీరు ఇప్పుడు అన్నప్పుడు, ఇప్పుడే కాదురా నేను అప్పుడే ఇలా ఉండేవాడిని నన్ను చూపించలేదు, అసలు చూపించాలనిపించలేదు. అంత టైం ఉండదు వాళ్ళకు కూడా. తాత యూఆర్ లుకింగ్ సో సెక్సీ అని అలా వెళ్ళిపోతారు. ఏజ్ ఎంత? చిన్నపిల్లలు. ఏమనిపిస్తుంది అప్పుడు మీకు? వాళ్ళకి అలా అనిపించింది, అలా మాట్లాడుతున్నారు. ఆ టైంలో మీరు హీరోగా ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయా? వచ్చినా ఏదేంటో మనకి తెలుసు కదా, పెద్దగా రాలేదు. ఎందుకంటే మనం క్లోజ్గా ఎవరితోని కూర్చొని ఏదైనా సీన్ గురించి డిస్కస్ చేయటము, లేకపోతే వెళ్ళిపోవటం, ఆ టైంకి రావటం వెళ్ళిపోవటం. పెద్దవాళ్ళు కదండి అందరూని. మేము యేచూరి గారు, మేము శారద గారు మాట్లాడుకోవటమే కబుర్లు చెప్తాం. అందులో వీళ్ళు మాట్లాడేది నేనే వింటమే, ఎందుకంటే వాళ్ళు కమెడియన్స్, టాప్ కమెడియన్స్ వీరు. ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కదా. మేము కొత్తలో వచ్చినప్పుడు ఆ టీ నగర్, అది ఇక్కడే పాండీ బజార్లో వీళ్ళందరినీ చూసేవాళ్ళం. యేచూరి గారిని, కేకే శర్మ గారిని, శారద గారిని, పొట్టి ప్రసాద్ గారిని, వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ కమెడియన్స్. సో అంతా రియల్ లైఫ్లో ఎంత నవ్విస్తారో వీళ్ళు. సో వీళ్ళన్నీ మేము చూస్తూ ఉండటమే. వాళ్ళకి చెప్పేంత కానీ వాళ్ళ ఇది కానీ మాకు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా మా కమెడియన్స్, మా పక్కన ఉన్న వాళ్ళు ఏది చెప్తుంటే అదే వింటూ కూర్చుంటాం. అయితే ఆ టైంలో ఇన్ని సూపర్ హిట్ మూవీస్ చేసినటువంటి ఒక జానపద కథా నాయకుడు అనుకున్నప్పుడు మీకున్నటువంటి నేము, ఫేము, మీకోసం ఎదురు చూసేటువంటి ఫ్యాన్స్, మీతోనే సినిమాలు తీసుకోవాలనుకునేటువంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇంతమంది ఉన్నప్పుడు మీ పేరుతో లేకుంటే మీ చుట్టుపక్కల ఎక్కువ మంది ఉండాలి అనేటువంటిది ఒక ఫీల్ అనేది మీకు కూడా ఉండకపోయేదా? అంటే నాతోనే సినిమాలు తీయాలని అంత ఏ ప్రొడ్యూసర్లు లేరండి. సినిమా చేస్తూ ఇది ఆయన ఉన్నారు కదా, ఆయన ఉంటే పెడదాం ఆయన్ని అనేవారు. నేను ఉన్నాను కాబట్టి నన్ను పెట్టేవారు, నేను లేనంటే వేరే పెట్టుకుని ఉండేవారు. పెద్ద నా కోసమైనా అది కొంతమందికే వస్తుంది. రామారావు గారికి, చిరంజీవికి, కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి, పెద్దవాళ్ళందరికీ కూడా ఈ క్యారెక్టర్ కృష్ణరాజే ఉండాలి ఈ క్యారెక్టర్. మనకి అలా లేదండి.
కాకపోతే ఆయన ఉన్నాడేమో చూడండి, అలవాటు అయిన ఆయన కదా, మనం ఫ్రీగా ఉండేవాళ్ళం, మనకి ఇచ్చేవారు, అవకాశాలు ఇచ్చేవాళ్ళు మనకి, మనం చేసేవాళ్ళం. సో ఇలాంటి వివాదాలు కానీ, ఇలాంటి ఒక పేరు రావాలి, పాపులారిటీ రావాలి, ఒక సెలబ్రిటీ హోదా రావాలి, లేదు లేదు, అసలు ఏమీ లేదు. సినిమా ఆడాలి, ప్రజలు చూడాలని కోరుకునేవాళ్ళం, దండం పెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే ఆడితేనే మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ మనకి ఇస్తారు. అవును. సో సినిమా బాగోవాలి, ఆ కథ చెప్పిన కథ మనం కూడా చూసుకుని బాగుంది, మనం సినిమా చూసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళం మేము. సినిమా చేసిన తర్వాత ఇప్పుడు సీరియల్ కానీ ప్రతిదీ చూస్తామండి. ఇవాళ వచ్చింది, రేపు ఖాళీ ఉన్న హాఫ్ అన్ అవర్లో అది వేసుకుని చూస్తాం, ఏం తప్పులు ఉన్నాయి ఏంటి, కథ ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. నిజంగా మీ దగ్గర నుంచి బోల్డ్ అని నేర్చుకున్నాను. నేను ఫిలాసఫీ ఏంటి అనేది నేర్చుకున్నాను, మనుషుల్ని ఎలా నమ్మాలి, ఎలా నమ్మకూడదు, ఎంత దూరంగా ఉండాలి, ఎంత దగ్గర అవ్వాలి, బోల్డ్ అని వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు లైఫ్ని కంటిన్యూ చేయండి. ఐ డ్రీమ్ ద్వారా మళ్ళీ ఇవన్నీ కూడా ప్రజలకి మమ్మల్ని చూపిస్తున్నారు, మా మనోభావాలు తెలుపుతున్నారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.